హలో ఎవరీవన్. వెల్కమ్ టు ఏడబ్ల్యూఎస్ డే 3. ఈ డే 3 వీడియోలో మనం ఏడబ్ల్యూఎస్ S3 సర్వీస్ గురించి నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ నేను థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు S3 అంటే ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటి? అలాగే డేటా అంటే ఏంటి? డేటాని S3లో మనం ఎలా అప్‌లోడ్ చేస్తాం? అలాగే స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటి? సో, ఇవన్నీ థియరిటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి తర్వాత నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఇంకా స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఎలా హోస్ట్ చేస్తారో కూడా నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఫైన్. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నేమ్ వచ్చి డెవాప్స్ విత్ ప్రసాద్ ఇన్ తెలుగు. ఎందుకు అంటే నేను ఈ ఛానల్‌లో ఏడబ్ల్యూఎస్ కోర్స్ ఫ్రీగా తెలుగులో ఇస్తున్నాను. ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్. అలాగే లినక్స్ కోర్స్ కూడా ఇస్తున్నాను. ఇంకా డెవాప్స్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తాను. అలాగే డెవాప్స్ మాక్ ఇంటర్వ్యూస్ వీడియోస్ చేసి నేను అప్‌లోడ్ చేస్తాను. ఇంకా డెవాప్స్ ఇంటర్వ్యూ క్వెషన్స్, ఏఐ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి? జాబ్ మార్కెట్ ఎలా ఉంది? అనేది ఇందులో నేను పోస్ట్ చేస్తుంటాను వీడియోస్. అలాగే డెవాప్స్‌లో ఎక్కడైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నా కానీ, నేను వీడియోస్ తీసి నా సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వీటిల్లో అలాగే ఈ ఛానెల్‌లో నేను పోస్ట్ చేస్తుంటాను. మీరు గాని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇన్‌స్టంట్ అలర్ట్స్ వస్తుంది. ఫైన్. ఇంకా ఈ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి, కొలీగ్స్‌కి. ఇది అలా చేసినప్పుడు చాలా మందికి యూజ్ అవుతుంది. ఎవరైతే ఫ్రీగా క్లౌడ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది. ఫైన్. సో, లెట్ అస్ స్టార్ట్ టుడేస్ టాపిక్. ఇప్పుడు మనం అసలు టాపిక్‌లోకి వెళ్దాం. యెస్. టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ సెషన్. ఈ సెషన్‌లో మనం ఏమేం టాపిక్స్ కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. పాయింట్ వైస్ నేను చదువుతాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ S3? అసలు S3 అంటే ఏంటి? తర్వాత వాట్ ఈస్ డేటా అండ్ స్టోరేజ్? అసలు డేటా అంటే ఏంటి? స్టోరేజ్ అంటే ఏంటి? అంటే ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం? అలాగే వై డు వి నీడ్ S3? అసలు S3 మనకి ఎందుకు అవసరం? తర్వాత అడ్వాంటేజెస్ ఆఫ్ S3. S3లో అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ లేకుండా దేన్ని మనం నేర్చుకోం కదా! సో, దేన్ని యూజ్ చేయవు కంపెనీస్ కూడా. కాబట్టి 100% అడ్వాంటేజెస్ అనేది ఉంటది. సో, అది ఏంటనేది మనం దీంట్లో చూస్తాం. అలాగే స్టోరేజ్ క్లాసెస్. స్టోరేజ్ క్లాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ S3లో. కాస్ట్ సేవింగ్స్ కోసం ఈ స్టోరేజ్ క్లాసెస్‌ని యూజ్ చేస్తాం. సో, అసలు స్టోరేజ్ క్లాసెస్ ఏంటి? వాటిని ఎలా యూజ్ చేస్తాం అనేది నేను ప్రాక్టికల్‌గా కూడా నేను చేసి చూపిస్తాను ఇక్కడ. ఫైన్. నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్. హ్యాండ్స్ ఆన్ అంటే ప్రాక్టికల్‌గా మనం ఏం చేస్తామంటే హౌ టు క్రియేట్ S3 అండ్ అప్‌లోడ్ డేటా. S3ని ఎలా క్రియేట్ చేస్తామో నేను స్క్రీన్ షేర్ చేసి నేను చేసి చూపిస్తాను. అలాగే డేటాని ఎలా అప్‌లోడ్ చేస్తాము అందులో. సో, నేను చెప్పినట్లు స్టోరేజ్ క్లాసెస్ ఎలా యూజ్ చేస్తాం అనేది కూడా నేను చేస్తాను. ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. సరే, ఇక్కడ స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ ఇన్ S3. స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఎలా హోస్ట్ చేస్తాం అనేది కూడా నేను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తాను. ఫైన్. నెక్స్ట్, నెక్స్ట్ గైస్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ప్రతి స్లైడు ఇలాగే స్క్రీన్ నేను చదువుతూ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. ఎక్కడైనా అవసరమైన చోట నేను మళ్ళీ డ్రా చేసి పెయింట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కానీ మీరు మాత్రం నోట్‌బుక్ అండ్ పెన్ పక్కన పెట్టుకొని ఇదంతా నోట్స్ రాసుకోండి. అవసరమైన పాయింట్స్ అన్ని నోట్స్ రాసుకోండి. ఫైన్. ఇది చాలా యూజ్ అవుతుంది. వాట్ ఈస్ డేటా అండ్ హౌ టు స్టోర్ ఇట్? అసలు డేటా అంటే ఏంటి? దాన్ని ఎలా స్టోర్ చేస్తాం యూజువల్‌గా అనేది చూద్దాం. డేటా అంటే ఏంటి ఫస్ట్? చూడండి ఇక్కడ డేటా. డేటా అంటే ఆడియో ఫైల్స్ కావచ్చు, వీడియో ఫైల్స్ కావచ్చు, ఫోటోస్ కావచ్చు, ఎక్సెల్ షీట్స్, వర్డ్ ఫైల్స్, పీడీఎఫ్ ఎక్సెట్రా. అంటే ఎనీథింగ్ విల్ కమ్ అండర్ డేటా. ఏదైనా డేటా కిందకే వస్తది. సో, ఆడియో ఫైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వాట్సాప్‌లో ఎవరో ఆడియో ఫైల్స్ పంపించారు. సో, వీడియో ఫైల్స్ పంపించారు. ఇప్పుడు వన్స్ అపాన్ ఎ టైమ్ డేటా లిమిటెడ్‌గా ఉండేది. అంటే సోర్సెస్ తక్కువ ఉండేది డేటా సోర్సెస్. అంటే మనకి డేటా అంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఇన్ఫర్మేషన్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవే ఉండేది. ఇప్పుడు సో, ఈ డేటా అనేది ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి వచ్చి పడిపోతుంది. వాట్సాప్ నుంచి కొన్ని వందల ఫైల్స్ వస్తాయి. అలాగే మీరు మొబైల్స్ మన చేతుల్లో ఉంటాయి. ఎక్కడికెళ్ళినా ఫోటోస్ తీస్తుంటాం, వీడియోస్ తీస్తాం. సో, ఇదంతా డేటా. ఇవన్నీ డైలీ లైఫ్‌లో సో, చాలా చాలా డేటా వచ్చేస్తూ ఉంటుంది మన దగ్గరికి. ఎక్సెల్ షీట్స్, వర్డ్ ఫైల్స్ యూజ్ చేయటం చాలా ఎక్కువైంది. పీడీఎఫ్స్ మన రెజ్యూమ్స్ అయితేమి. సో, ఇట్లా ఫైన్. సో, ఇలాంటివన్నిటిని కలిపి డేటా అంటాం. అయితే ఈ డేటా మొత్తాన్ని మనం స్టోర్ చేసుకోవాలి కదా! స్టోర్ చేయకుండా ఎక్కడ ఉండదు. డేటాని ఎక్కడ స్టోర్ చేస్తాం యూజువల్‌గా? చూడండి, విల్ స్టోర్ డేటా యూజువల్లీ ఇన్ హార్డ్ డిస్క్స్. హార్డ్ డిస్క్స్‌లో స్టోర్ చేస్తాం. అలాగే ఎస్ఎస్‌డీస్. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చే ల్యాప్‌టాప్స్ అన్నిట్లో ఎస్ఎస్‌డీసే యూజ్ చేస్తున్నారు. ఎస్ఎస్‌డీసే వస్తున్నాయి. ఎస్ఎస్‌డీస్ అలాగే పెన్ డ్రైవ్స్, మొబైల్ స్టోరేజ్, ఇంకా షేర్డ్ ఫోల్డర్స్ వీటిలో. మొబైల్ స్టోరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం కదా! సో, మన మొబైల్‌లో హండ్రెడ్స్, థౌసండ్స్ ఆఫ్ ఫోటోస్ తీస్తూ ఉంటాం. ఎక్కడికెళ్ళినా ఫోటో తీస్తాం. సో, ఇంకా వీడియోస్ తీస్తుంటాం. సో, వీటన్నిటిని ఆటోమేటిక్‌గా మొబైల్‌లో స్టోర్ అవుతుంటాయి. సో, తర్వాత మళ్ళీ మనం అది ఫుల్ అయినప్పుడు అవసరం లేనిది డిలీట్ చేయటమో, లేదంటే వేరే ఎక్స్‌ట్రా స్టోరేజ్ మనం పర్చేస్ చేయటమో చేయాలి. ఇక్కడే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ
స్టోరేజ్ డివైజెస్ ఇట్స్ ఓకే. మనకి చాలా యూజ్ అవుతాయి డైలీ లైఫ్‌లో. బట్ ఇందులో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇవి లిమిటెడ్ స్టోరేజ్ ఉంటుంది దీనికి. లిమిటెడ్ కెపాసిటీ. చూడండి డిసడ్వాంటేజెస్. లిమిటెడ్ స్టోరేజ్. అంటే ఇప్పుడు హార్డ్ డిస్క్ ఉంది. దాని కెపాసిటీ ఎంతుందో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 జీబీ ఉంది. ఆ 500 జీబీ వరకే అది డేటాని స్టోర్ చేసుకుంటుంది. తర్వాత కావాలంటే మనం ఎక్స్‌ట్రా పర్చేస్ చేయాలి. అలాగే మొబైల్ స్టోరేజ్ కావచ్చు, ఏదైనా పెన్ డ్రైవ్ కావచ్చు, దాని కెపాసిటీ ఎంతుందో అంత మటికి మనం స్టోర్ చేయొచ్చు డేటాని. ఇంకా ఎక్స్‌ట్రా డేటా ఉంటే మనం మళ్ళీ పర్చేస్ చేయాలి. అది ఒకటి డిసడ్వాంటేజ్. నీడ్ టు పర్చేస్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ చేయాలి. ఇట్స్ ఎక్స్‌పెన్సివ్. అది కొంచెం ఎక్స్‌పెన్సివ్. మళ్ళీ చేయాలండి. అండ్ కాంట్ యాక్సెస్ గ్లోబల్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. కాంట్ యాక్సెస్ గ్లోబల్లీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఉంది హార్డ్ డిస్క్. ఇండియాలో ఉంది. మీరు యూఎస్‌కెళ్లారు, లేకపోతే వేరే సిటీకెళ్లారు. అక్కడి నుంచి ఈ డేటాని యాక్సెస్ చేయాలంటే చేయలేరు. ఈవెన్ మొబైల్ ఏదైనా సరే పెన్ డ్రైవ్ గాని మీతో పాటు తీసుకెళ్ళాలి దాన్ని. అంతేగాని అది ఒక చోట ఉంటే ఇంకో వేరే చోట నుంచి మనం యాక్సెస్ చేయలేం. మీ ఇంట్లో ఇండియాలో హార్డ్ డిస్క్ ఉంటే మీరు యూఎస్ నుంచి దాన్ని యాక్సెస్ చేయలేరు. ఇలాంటివి కూడా డిసడ్వాంటేజెస్. అదే కాంట్ యాక్సెస్ గ్లోబల్లీ. వీటన్నిటిని ఓవర్‌కమ్ చేస్తూ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక సర్వీస్‌ని రిలీజ్ చేశారు. లాంచ్ చేశారు. దాన్నే S3 అంటాం. అది చూడండి. టు ఓవర్‌కమ్ ఆల్ అబోవ్ అమెజాన్ రిలీజ్డ్ S3. ఈ ఇష్యూస్ అన్నిటిని రిజాల్వ్ చేయటానికి వీటన్నిటికి సొల్యూషనే S3. అది ఎలా వర్క్ అవుతుంది? వీటన్నిటిని ఎలా ఓవర్‌కమ్ చేస్తామనేది చూద్దాం. నెక్స్ట్ యెస్. వాట్ ఈస్ S3? S3 అంటే ఏంటి? చూడండి అమెజాన్ S3 ఫుల్ ఫార్మ్ వచ్చి సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇట్ స్టాండ్స్ ఫర్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇందులో నుంచి సింపుల్‌లో నుంచి ఒక S, స్టోరేజ్ నుంచి ఫస్ట్ లెటర్ S, సర్వీస్‌లో నుంచి ఫస్ట్ లెటర్ S. 3S కదా! అందుకని S3 అని పెట్టారు దానికి షార్ట్ ఫార్మ్‌లో. సింపుల్‌గా S3. S3 స్టాండ్స్ ఫర్ సింపుల్ స్టోరేజ్ సర్వీస్. తర్వాత ఈజ్ అన్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై AWS. అంటే ఏంటి? ఆబ్జెక్ట్ స్టోరేజ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై AWS అంటే ఈ S3లో మనం ఫైల్స్‌ని అంటే వర్డ్ ఫైల్స్ కావచ్చు, లేకపోతే పీడీఎఫ్స్ కావచ్చు, ఆడియో ఫైల్స్ కావచ్చు, వీటిని ఆబ్జెక్ట్స్ లాగా స్టోర్ చేస్తాం. అది ఆబ్జెక్ట్స్ లాగా ట్రీట్ చేస్తదని చెప్పొచ్చు. ఈ ఫైల్స్‌ని. ఫైన్. అందుకే దీన్ని ఆబ్జెక్ట్ స్టోరేజ్ సర్వీస్ అన్నాం. ఎనీ ఫైల్, ఏ ఫైల్‌నైనా అది ఆబ్జెక్ట్ లాగా ట్రీట్ చేస్తుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు సెక్యూర్‌లీ స్టోర్ అండ్ రిట్రీవ్ ఎనీ అమౌంట్ ఆఫ్ డేటా ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎనీ అమౌంట్ ఆఫ్ ద డేటా అంటే అన్‌లిమిటెడ్. ఎంత డేటానైనా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు దీనిలో. అలాగే యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్ అక్రాస్ ద గ్లోబ్. ఎక్కడి నుంచైనా మీరు దీన్ని యాక్సెస్ చేయొచ్చు ఈ డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీ డేటాని S3లో అప్‌లోడ్ చేశారు, స్టోర్ చేశారు. మీరు రేపు యూఎస్ ఎళ్లారు. యూఎస్ నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత వేరే కంట్రీకెళ్లారు, ఆస్ట్రేలియాకెళ్లారు. అక్కడి నుంచి కూడా స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మీరిక్కడ డేటాని అప్‌లోడ్ చేశారు S3లో. అక్కడ మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మీరు యాక్సెస్ ఇస్తే అక్కడి నుంచి కూడా వాళ్ళు దాన్ని యాక్సెస్ చేయొచ్చు. వేరే కంట్రీ నుంచి కూడా. అదనమాట. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి S3లో ఎలాంటి ఫైల్స్‌ని స్టోర్ చేయొచ్చు, ఎలాంటి డేటాని స్టోర్ చేయొచ్చు అంటే నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. S3 కెన్ స్టోర్ ఇమేజెస్, వీడియోస్, డాక్యుమెంట్స్, బ్యాకప్స్, లాగ్ ఫైల్స్, వెబ్‌సైట్ ఫైల్స్, అప్లికేషన్ డేటా. S3లో ఎనీ టైప్ ఆఫ్ డేటాని మనం అప్‌లోడ్ చేయొచ్చు. ఇది కూడా చాలా అడ్వాంటేజ్. అదేగాని నాకు వీడియోస్ నేను అప్‌లోడ్ చేసుకోను, లేకపోతే ఆడియో ఫైల్స్ నో. ఎనీ టైప్ ఆఫ్ డేటా కెన్ బి అప్‌లోడెడ్ ఇంటూ S3. S3లో ఏ టైప్ ఆఫ్ ఇదైనా సరే మనం చేయొచ్చు. ఫైన్. ఈవెన్ వెబ్‌సైట్స్ కూడా మనం చూస్తాం. నెక్స్ట్ వై డు వి నీడ్ అమెజాన్ S3? ఎందుకు మనకి అమెజాన్ S3 అని కొంచెం ఎలాబొరేట్ చెప్దాం. జస్ట్ ఇప్పుడు మాట్లాడుకుందే ఇంకొంచెం ఎలాబొరేట్ చేద్దాం. వితౌట్ S3 లేకముందు అంటే ఇప్పుడు మీకు S3 అడ్వాంటేజెస్ అర్థం అవ్వాలి అంటే, ఎందుకు S3 కావాలి అంటే, S3 లేకముందు, S3 లాంచ్ చేయకముందు మనం ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేసేవాళ్ళమో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. చూడండి వితౌట్ S3 లేనప్పుడు ఫైల్స్ స్టోర్డ్ ఓన్లీ ఆన్ యువర్ లోకల్ కంప్యూటర్. ఫైల్స్‌ని కావచ్చు, ఏదైనా డేటాని మన లోకల్ కంప్యూటర్స్‌లో మాత్రమే స్టోర్ చేసుకునేవాళ్ళం. తర్వాత అందులో లిమిటెడ్ స్టోరేజ్ ఉండేది. ఇందాక చెప్పుకున్నాం. ఈ స్టోరేజ్ ఫుల్ అయిన తర్వాత మళ్ళీ మనం పర్చేస్ చేయాల్సి వచ్చేది. అదే కాకుండా రిస్క్ ఆఫ్ డేటా లాస్.
మనం ఎక్కువ రోజులు ఆ ల్యాప్‌టాప్‌ని, ఆ కంప్యూటర్‌ని యూజ్ చేయకపోతే ఆ సర్వర్‌ని సో, డేటా లాస్ అయ్యే ఛాన్స్ ఉండేది అప్పట్లో. సో, డేటా లీకేజ్ చాలా చాలా సిట్యుయేషన్స్ నేను కూడా ఫేస్ చేశాను. తర్వాత డిఫికల్ట్ టు షేర్ చూడండి. డిఫికల్ట్ టు షేర్. ఇప్పుడు ఇప్పుడు మీరు డేటాని మీరు వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే కూడా ఇట్స్ డిఫికల్ట్ అది. మీ ఇంట్లో, మీ కంప్యూటర్‌లో ఉన్న డేటాని వేరే వాళ్ళకి షేర్ చేయాలంటే కొంచెం కష్టం బాగా. ఒక్కోసారి కొన్ని కొన్ని డివైసెస్‌లో ఇంపాసిబుల్. లేదంటే ఆ డివైస్ ఇచ్చేసేయాలి వాళ్ళకి. హార్డ్ డిస్క్స్ అని అలాంటివి. తర్వాత నెక్స్ట్ వచ్చి హార్డ్‌వేర్ మెయింటెనెన్స్. హార్డ్‌వేర్ మెయింటెనెన్స్. ఇప్పుడు మీరు సర్వర్‌లో లేదంటే హార్డ్ డిస్క్‌లో వీటిల్లో గాని మీరు స్టోర్ చేస్తుంటే డేటాని దాన్ని మెయింటైన్ చేయాలి. సో, దాన్ని మీరు అప్పుడప్పుడు ఏదైనా అన్‌వాంటెడ్ డేటా ఉంటే దాన్ని ఆహ్, రిమూవ్ చేస్తుండాలి. ఇంకా ఎందుకంటే స్టోరేజ్ మెయింటైన్ చేయటం కోసం. అలాగే హార్డ్‌వేర్ మెయింటెనెన్స్ అంటే ఇంకా ఏదైనా హార్డ్‌వేర్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా గాని మనమే టేక్ కేర్ చేయాలి. ఒక్కోసారి యాక్సెస్ చేయలేకపోతుంటాం. డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కంప్యూటర్ ఉంది. కంప్యూటర్‌లో హార్డ్‌వేర్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి. అది మదర్ బోర్డ్‌లో ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇంకో దాంట్లో హార్డ్ డిస్క్‌లో కావచ్చు. సో, ఇవన్నీ మనమే టేక్ కేర్ చేయాలి. ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ చూడండి విత్ S3. S3 వచ్చిన తర్వాత ఏంటంటే చేంజ్ అన్‌లిమిటెడ్ స్టోరేజ్. ఫస్ట్ పాయింట్ వచ్చి అన్‌లిమిటెడ్ స్టోరేజ్. అంటే స్టోరేజ్‌ని డేటాని ఎంత డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత హై సెక్యూర్. మనం అక్కడ డేటా లాస్ అవుతుంది చెప్పుకున్నాం కదా! S3 కంటే ముందు ఇక్కడ హైలీ సెక్యూర్. సెకండ్ పాయింట్. చా సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత హైలీ అవైలబుల్. హైలీ అవైలబుల్ అంటే మనం ఎప్పుడు కావాలన్నా డేటా అవైలబిలిటీలో ఉంటుంది. ఎనీ టైమ్. నెక్స్ట్ తర్వాత ఈజీ టు షేర్. ఈజీ టు షేర్ అంటే మీరు మీ డేటాని ఇక్కడ S3 బకెట్‌లో స్టోర్ చేసి ఎవరికైనా షేర్ చేయొచ్చు. మీరు యాక్సెస్ ఇవ్వచ్చు. వేరే రీజియన్‌లో అంటే వేరే కంట్రీలో మీ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. ఫైన్. అలాగే మీ టీమ్‌మేట్స్‌కి అట్లా. నెక్స్ట్ లో కాస్ట్. ఇక్కడ మనం చెప్పుకున్నాం గదా! బిఫోర్ S3 కంటే ముందు మనం హార్డ్‌వేర్‌ని పర్చేజ్ చేయాలి. అదంతా టూ ఎక్స్‌పెన్సివ్ అని. ఇక్కడ అలా కాదు. లో కాస్ట్. కాస్ట్ చాలా తక్కువ పడతది. ఫైన్. అది ఎలాగనేది చూద్దాం. నెక్స్ట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. రియల్ లైఫ్‌లో మనం ఈ S3ని దేనితో కంపేర్ చేయొచ్చు. సో, సింపుల్‌గా ఎక్కువ టెక్నికల్‌గా థింక్ చేయకుండా నేను ఇవన్నీ యూజ్ కేసెస్ విత్ ఎగ్జాంపుల్స్‌తో నేను చెప్తున్నాననమాట. టెక్నికల్‌గా థింక్ చేస్తే కన్‌ఫ్యూజన్ వస్తది. ఇప్పుడే ఈ స్టేజ్‌లో. కాబట్టి డోంట్ థింక్ టెక్నికల్లీ టూ మచ్. యాహ్! ఫైన్. ఇమాజిన్ గూగుల్ డ్రైవ్ ఆర్ వన్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ మీ అందరికి తెలుసు. సో, ఇప్పట్లో ప్రతి ఒక్కరు గూగుల్ డ్రైవ్‌ని యూజ్ చేస్తున్నారు. మన మెయిల్ ఏం లేదు. జస్ట్ మన జీమెయిల్ క్రియేట్ చేసుకుంటాం కదా! జీమెయిల్ క్రియేట్ చేసినప్పుడు అందులోనే ఆహ్, రైట్ సైడ్‌లో టాప్ రైట్ సైడ్‌లో ఆ డాట్స్ ఉంటాయి. ఆ డాట్స్ మీద క్లిక్ చేస్తే నీకు డ్రైవ్ కనిపిస్తది. జీమెయిల్, డ్రైవ్ సో, ఇట్లా ఫోటోస్ అని ఇవన్నీ. అందులో ఆ గూగుల్ డ్రైవ్‌లో మనం డేటాని అప్‌లోడ్ చేసుకోవచ్చు. చూడండి. యూ అప్‌లోడ్ ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్. యూ కెన్ యాక్సెస్ దెమ్ ఫ్రమ్ ఎనీవేర్. ఇందాక మనం చెప్పుకున్నాం ప్రీవియస్ స్లైడ్‌లో. ఒక సర్వర్‌లో గాని, ఒక హార్డ్ డిస్క్‌లో కానీ మీరు డేటాని స్టోర్ చేస్తే దాన్ని గ్లోబల్‌గా యాక్సెస్ చేయలేరు. మీరు ఇండియాలో హార్డ్ డిస్క్ పెట్టి యూఎస్ నుంచి యాక్సెస్ చేయాలంటే చేయలేరు. బట్ అదే గూగుల్ డ్రైవ్‌లో పెడితే మీరు యాక్సెస్ చేయొచ్చు. యూ కెన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. సో, సేమ్ S3 కూడా అలాంటిదే. గూగుల్ డ్రైవ్ లాంటిదే. కాకపోతే గూగుల్ డ్రైవ్‌ని మన నార్మల్ డేటా ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ సో, ఇలాంటివి అప్‌లోడ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం గూడా. అలాగే S3 అనేదాన్ని సో, జస్ట్ ఆహ్, మేజర్‌గా వర్క్ రిలేటెడ్ అంటే సో, మనం ఇలాగే వర్క్ చేస్తది. కాపోతే మనం బిజినెస్ లేకపోతే మన ప్రాజెక్ట్స్ రిలేటెడ్ డేటా గాని, మన బిజినెస్ రిలేటెడ్ డేటా గాని, సో, మన అప్లికేషన్స్, మన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్‌లో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ కానీ, సో, వీటిని స్టోర్ చేసుకోవడానికి S3 యూజ్ చేస్తాం. అలాగే వెబ్‌సైట్స్. సో, అదనమాట డిఫరెన్స్. అంటే లార్జ్ నంబర్ ఆఫ్ డేటా అంటే ఆహ్, హై వాల్యూమ్ అని చెప్పుకోవచ్చు. గూగుల్ డ్రైవ్‌లో ఆహ్, కంటే చాలా చాలా హై వాల్యూమ్స్‌లో డేటాని మనం మేనేజ్ చేయొచ్చు. ఏడబ్ల్యూఎస్ S3లో. ఫైన్. నెక్స్ట్. సో, జస్ట్ నేనిక్కడ కంపేర్ చేస్తున్నాను అంతే. బట్ ఇలాగే ఉంటది గూగుల్ డ్రైవ్ లాగే. ఆహ్, అది గూగుల్ డ్రైవ్ వచ్చి నార్మల్ మన పర్సనల్ డేటాని దీనికైతే సూటబుల్ బాగుంటుంది. అదే S3 అయితే మన అప్లికేషన్ రిలేటెడ్ డేటా, మన బిజినెస్‌కి సంబంధించిన డేటా సో, ఇవి స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఫైన్. నెక్స్ట్. గైస్ ఇక్కడ మనం S3ని
నేర్చుకోవాలంటే ఎస్3 యూజ్ చేయాలంటే మనకి ఆ టెర్మినాలజీ తెలిసి ఉండాలి. సో ఏ టెక్నాలజీకైనా హాస్ ఓన్ టెర్మినాలజీ. నార్మల్ ఇంగ్లీషే అయినప్పటికీ టెర్మినాలజీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వర్ అంటాం మామూలుగా అయితే. అదే డాకర్ అలాంటి దానిలో కంటైనర్ అంటాం. సో ఇట్లా. అది డాకర్ టెర్మినాలజీ కంటైనర్ అనేది. సో అలాగే మనం డౌన్‌లోడ్ అంటాం మామూలుగా నార్మల్‌గా. అదే గిట్‌లోకెళ్ళేటప్పటికి క్లోనింగ్ అంటాం. సో ఇట్లా టెర్మినాలజీ డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఈ ఎస్3లో కూడా ఎలాంటి టెర్మినాలజీ ఉంటదంటే చూడండి. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఫస్ట్ మనకు తెలుసు. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేను డే 1 వీడియోలో క్లియర్‌గా స్క్రీన్ షాట్స్‌తో చెప్పాను. మీరు ఎవరైనా ఇంతవరకి అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే ఫ్రీ టైర్ అకౌంట్ వెంటనే చేసుకోండి. ప్రాక్టీస్ చేయకపోతే మర్చిపోతారు. నెక్స్ట్ అది మీకు తెలుసు. బకెట్. బకెట్ అంటే ఏంటంటే ఇదొక కంటైనర్. ఇప్పుడు ఎస్3 అనేది ఇప్పుడు ఎస్3 బకెట్ అనేది ఒక కంటైనర్. వేర్ వి కెన్ స్టోర్ ద డేటా. సో ఎక్కడైతే మనం డేటా స్టోర్ చేస్తామో అది కంటైనర్ అని చెప్పొచ్చు. తర్వాత ఫోల్డర్స్. ఆ కంటైనర్‌లో ఫోల్డర్స్. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్‌లో ఫైల్స్‌ని మనం స్టోర్ చేయొచ్చు. ఫోల్డర్స్ లేకున్నా కూడా ఫైల్స్‌ని స్టోర్ చేయొచ్చు. అందుకే నేను ఇక్కడ ఫోల్డర్స్ ఆప్షనల్ అని ఇచ్చాను. ఫోల్డర్స్ లేకుండా డైరెక్ట్‌గా ఫైల్స్ ఇవ్వండి. ఇప్పుడు మన డెస్క్‌టాప్ ఉంది. డెస్క్‌టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఫైల్స్ స్టోర్ చేయొచ్చు. ఫోల్డర్ లేకుండా కూడా చేయొచ్చు. బట్ ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో ఫైల్స్ చేస్తే కొంచెం సిస్టమాటిక్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ అంటే ఏం లేదు ఫైల్సే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎక్సెల్ షీట్ మీరు అప్‌లోడ్ చేశారనుకోండి ఎస్3లో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. అదే వర్డ్ ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తే అది ఆబ్జెక్ట్. అలాగే ఒక ఆడియో ఫైల్ అది ఆబ్జెక్ట్. సో అట్లా. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చున్నాను ఇక్కడ. ఎగ్జాంపుల్ రెజ్యూమ్.పీడీఎఫ్, ఫోటో.జేపీజీ అండ్ వీడియో.ఎంపీ4 వగైరా. సో డోంట్ వరీ నేను మళ్ళీ ఈ బకెట్ అంటే నేను ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఈ ప్రాక్టికల్‌గా ఎస్3 క్రియేట్ చేసేటప్పుడు ఎస్3 బకెట్ ఇవన్నీ నేను క్రియేట్ చేసి చూపిస్తాను. అప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కూడా. ఫైన్. డోంట్ వరీ. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్3. అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్3 అంటే ఏమేమి ఉంటాయంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నవన్నీ అడ్వాంటేజెస్. అన్‌లిమిటెడ్ స్టోరేజ్ అంటే చెప్పుకున్నాం. ఎంత డేటా అయినా మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అన్‌లిమిటెడ్ స్టోరేజ్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ డేటానైనా మనం స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఈచ్ ఆబ్జెక్ట్‌కి ఒక లిమిట్ ఉంటుంది. ఈచ్ ఆబ్జెక్ట్ అంటే ఒక్కొక్క ఫైల్ ఎంత సైజ్ అయినా సరే మనం అప్‌లోడ్ చేయడానికి లేదు. ఒక లిమిట్ ఉంటుంది. సో, ఆ లిమిట్ ఏంటనేది నేను ఇప్పుడు మళ్ళీ మీకు ఆ ఫైల్ అప్‌లోడ్ చేసేటప్పుడు చెప్తాను. చూస్తూ ఉండండి. ప్రాక్టికల్ చేసేటప్పుడు ఫైల్ అప్‌లోడ్ చేసేటప్పుడు ఎంత లిమిట్ ఉండాలి ఆ ఫైల్ సైజ్ అంటే మాక్సిమం ఉంటుంది. డోంట్ వరీ. ఎంత ఉండాలి అనేది నేను చెప్తాను. అలాగే ఇక్కడ చూడండి డ్యూరబిలిటీ 99.999999% అంటే 11 నైన్స్ టోటల్. ఈ యొక్క 2 నైన్స్, ఈ యొక్క 9 నైన్స్. టోటల్ 11 నైన్స్ డ్యూరబిలిటీ. అంటే ఏంటి? ఇంటర్వ్యూలో ఈ క్వెషన్ గాని అడిగితే దీన్ని ఎలా చెప్పాలంటే, ఇది జస్ట్ ఏడబ్ల్యూఎస్ వోళ్ళు ఆ ఎస్3కి ఉన్న ఎబిలిటీ గురించి చెప్తున్నారు. ఎస్3కి ఆ స్టోరేజ్ ఎబిలిటీ అంటే సెక్యూరిటీ వైస్ ఎంత ఎబిలిటీ ఉంది అని. దీన్ని కూడా నేను ఒకసారి మళ్ళీ నీకు ఆ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఆ పెయింట్ మీద రాసి. ప్రెజెంట్ అయితే ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇదొచ్చి టోటల్ ఈ నంబరు దేన్ని డిస్క్రైబ్ చేస్తదంటే, ఒక 10,000,000 ఫైల్స్‌ని గాని మనం అప్‌లోడ్ చేస్తే ఎస్3 బకెట్‌లో 10,000,000 ఫైల్స్‌ని గాని మనం అప్‌లోడ్ చేస్తే అంటే ఫైల్స్ అంటే ఆబ్జెక్ట్స్. అప్పుడు ఒక 10,000 ఇయర్స్‌లో 10,000,000 ఫైల్స్‌ని గాని అప్‌లోడ్ చేస్తే, ఇన్ కేస్ డేటా ఏదైనా లాస్ అయితే ఎంత లాస్ అవుతదంటే 10,000 ఇయర్స్‌లో ఒక్క ఆబ్జెక్ట్ లాస్ అవుతుంది. దీని మీనింగ్ అది. మళ్ళీ చెప్తున్నాను. 10,000,000 ఆబ్జెక్ట్స్ గాని మీరు ఎస్3 బకెట్‌లో గాని అప్‌లోడ్ చేస్తే, ఒకవేళ డేటా ఏదన్నా మీకు లాస్ అయితే, ఒక్క ఆబ్జెక్ట్ అంటే ఒక్క ఫైల్ లాస్ అవుతారు. ఎన్ని సంవత్సరాల్లో? 10,000 ఇయర్స్‌లో. అంటే అంత గ్యారంటీ ఇస్తున్నారనమాట. ఫైన్. సో, అది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ అది రాస్తాను. హై అవైలబిలిటీ అంటే యూ కెన్ యాక్సెస్ యువర్ డేటా అట్ ఎనీ టైమ్. సో, 24/7 ఇది అవైలబిలిటీలో ఉంటదని చెప్పుకోవచ్చు. అంటే జీరో డౌన్ టైమ్ అంతే. నో డౌన్ టైమ్ అంటే జీరో డౌన్ టైమ్ అని చెప్పొచ్చు. అలాగే సెక్యూర్ స్టోరేజ్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా!
ఇవన్నీ దాని కిందకే వస్తాయి. సో, అంతా సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీకి హై ఇంపార్టెన్స్ ఇస్తారు. లేకపోతే క్లయింట్స్ వచ్చి ఎక్కడో ఉన్న ఎస్3లోకెళ్ళి అమెజాన్ వాళ్ళ ఎస్3లోకెళ్ళి స్టోర్ చేయను కదా! అది. తర్వాత వర్షనింగ్ అంటే కూడా సో, నేను ఇవన్నీ మళ్ళీ ప్రాక్టికల్స్ చేసేటప్పుడు నేను ఒక్కోటి చూపిస్తాను. వర్షనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈరోజు ఒక ఫైల్‌ని ఆబ్జెక్ట్ లాగా అప్‌లోడ్ చేసాం ఎస్3లో. రేపు ఆ ఫైల్‌లో ఏదన్నా కొంచెం చేంజెస్ చేసాం మళ్ళీ. కొంచెం ఏదైనా అప్‌డేట్స్ చేసాము. మోడిఫికేషన్స్ చేసాం. మళ్ళీ దాన్ని మోడిఫికేషన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్3లో అప్‌లోడ్ చేస్తే, అది ఇంకొక వెర్షన్ లాగా స్టోర్ అవుతుంది. వెర్షన్ లాగా మనం గిట్‌లో ఎట్లా అది వెర్షన్స్ లాగా స్టోర్ అవుతుందో అలా స్టోర్ అవుతుంది. అయితే దీనికి మనం ఆ వెర్షనింగ్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. ఆప్షన్ ఉంటుంది. ఎనేబుల్ చేసుకోవాలి. నేను చూపిస్తాను అది. ఫైన్. అలాగే లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్. లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ కూడా ఏంటనేది నేను చూపిస్తాను. ఎంక్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్స్. సో, అది కూడా మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఫైన్. నెక్స్ట్. యెస్. అమెజాన్ ఎస్3 స్టోరేజ్ క్లాసెస్. ఇక్కడ డేటాని ఎస్3లో స్టోర్ చేస్తాం. ఎస్3లో మనం ఈ డేటాని స్టోర్ చేసినప్పుడు డేటా మొత్తం ఒకే టైప్ ఆఫ్ డేటా ఉండదు కదా! సేమ్ టైప్ ఆఫ్ డేటా ఉండదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది మన దగ్గర. ఎవరి దగ్గర. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అంటే ఏంటంటే, ఒక టైప్ ఆఫ్ డేటా మనకి డైలీ అవసరం అవుతుంది. ఇంకొంచెం డేటా మనకి ఎప్పుడో ఒక వన్స్ ఇన్ ఎ మంత్లీ ఒక్కసారి అవసరమవుతుంది. ఇంకొంచెం డేటా మనకెప్పుడో సంవత్సరానికి ఒకసారి అవసరం అవుతుంది. ఇంకొంచెం డేటా ఎప్పుడో అవసరం అవుతుంది. ఇలాగే ఒక టైప్ ఆఫ్ డేటా వచ్చి మనకు కావాల్సినప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం రిట్రీవ్ చేసుకోవాల్సి పడుతుంది. ఇంకొక టైప్ ఆఫ్ డేటా వచ్చి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రేపటికి వస్తే చాలు మనకి డౌన్‌లోడ్ అయితే చాలు అని ఉంటుంది. అంత అర్జెంట్ ఏమి ఉండదు. సో, వీ ఇన్ని ఈ టైప్స్ ఆఫ్ డేటా మన దగ్గర ఉంటుంది. అయితే ఈ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి ఎస్3లో బ్లైండ్‌గా గనక స్టోర్ చేస్తే, సో, ఆ చార్జెస్ మామూలుగా పడతాయి. కానీ ఇంకా మనం చార్జెస్ రెడ్యూస్ చేసుకోవచ్చు కాస్ట్. ఎలాగంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్3 స్టాండర్డ్ క్లాస్ అనేది డిఫాల్ట్‌గా ఇందులోకెళ్ళి స్టోర్ అవుతుంది డేటా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆ డేటా ఒక 30 డేస్ మనకు అవసరం లేదనుకోండి. దాన్ని తీసుకెళ్ళి ఈ స్టాండర్డ్ ఐఏ అంటే ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్. అంటే ఇన్‌ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేస్తాం ఆ డేటాని. అంటే మరి అంత ఫ్రీక్వెంట్‌గా డైలీ యాక్సెస్ చేయం. సో, అందులో గాని పెడితే చార్జెస్ తగ్గుతాయి. అలాగే వన్ జోన్ డేటా. వన్ జోన్ డేటా అంటే ఇది మీకు అర్థం అవ్వాలంటే ఏంటంటే, మనం ఇప్పుడు హై సెక్యూరిటీ ఉంటుంది ఎస్3లో అనుకున్నాం గదా! హై సెక్యూరిటీ ఎలా ఉంటదంటే, మనం ఒక ఫైల్స్‌ని గాని, ఒక ఫైల్‌ని గాని మనం అప్‌లోడ్ చేసినప్పుడు ఎస్3లో అది ఇంటర్నల్‌గా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో దాన్ని మల్టిపుల్ కాపీస్ లాగా స్టోర్ చేసుకుంటుంది. అంటే ఒక అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా గాని, మనకి ఇంకొక అవైలబిలిటీ జోన్‌లో మన డేటా ఉంటుంది. అందుకే వాళ్ళంతా 11 నైన్స్ గ్యారంటీ. సో, అలాగే ఒక సర్వర్‌లో మనం స్టోర్ చేస్తే అది బ్యాక్ ఎండ్‌లో మల్టిపుల్ సర్వర్స్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఆ సర్వర్ డౌన్ అయినా ఇంకొక సర్వర్‌లో ఉంటుంది డేటా. అలాగే హార్డ్ డిస్క్స్ కూడా మల్టిపుల్ హార్డ్ డిస్క్స్‌లో స్టోర్ ఒక హార్డ్ డిస్క్ పోయినా ఇంకొక హార్డ్ డిస్క్‌లో ఉంటుంది. టోటల్ అవైలబిలిటీ జోనే అంటే ఆ డేటా సెంటర్ పోయినా గాని ఇంకొక డేటా సెంటర్‌లో ఉంటుంది. ఈ అవైలబిలిటీ జోన్స్‌లో ఏంటి? రీజియన్స్ ఏంటి? అనేది మనం డే 2 వీడియోలో క్లియర్‌గా చెప్పుకున్నాం. సో, ఎవరైనా చూడకపోతే డే 2 వీడియో చూడండి. ఫైన్. నెక్స్ట్ ఇక్కడ వన్ జోన్ అంటే మనకు అంత అవసరం లేదు ఆ డేటా అనుకుంటే వన్ జోన్ అంటే ఒకే జోన్‌లో ఒకే అవైలబిలిటీ జోన్‌లో అది ఆహ్, స్టోర్ అవుతది. అప్పుడు ఇంకా చార్జెస్ తగ్గుతాయి. అలాగే నెక్స్ట్ గ్లేషియర్ ఇన్‌స్టంట్ రిట్రీవల్. ఇదేంటంటే సో, ఇవన్నీ నేను ప్రాక్టికల్స్ చేసేటప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అక్కడ ఉంటాయి. అప్పుడు మీకు అర్థమవుతది. ఇప్పుడు జస్ట్ ఊరికే చెప్తున్నాను. గ్లేషియర్ ఇన్‌స్టంట్ రిట్రీవల్ అంటే ఇక్కడ ఏమవుతదంటే మనం స్టోర్ చేసిన ఫైల్స్ ఆర్కైవ్ అయ్యి అందులో స్టోర్ అవుతాయి. ఆర్కైవ్ చేసుకుంటదది. ఎందుకు అంటే అంత ఫ్రీక్వెంట్‌గా మనం దాన్ని యాక్సెస్ చేయనప్పుడు మనకి అనవసరం. ఇక వీటిలో ఉంటాయి. వాటికంటే తక్కువ చార్జ్ పడే ఇది ఈ క్లాస్. సో, ఈ స్టోరేజ్ క్లాస్ గ్లేషియర్. సో, అందుకని అక్కడ మనం స్టోర్ చేస్తాం. అలాగే గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిట్రీవ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ రిట్రీవ్ అంటే ఇన్‌స్టంట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిట్రీవ్ చేసుకోవాలంటే వితిన్ మినిట్స్‌లో రిట్రీవ్ అవుతుంది. సెకండ్స్‌లో. ఇక్కడ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ ఉంది కదా! లాస్ట్ ఇదొచ్చి డీప్ ఆర్కైవ్ అంటే
ఇందులో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి డేటానంటే, మనకి ఏ డేటా అయితే ఇమ్మీడియేట్‌గా అవసరం రాదో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపటికొచ్చినా చాలు మనకు డేటా రిట్రీవ్ అయినా చాలు అనుకుంటే దీనిలో చేసుకోవచ్చు. చార్జెస్ చాలా తక్కువ పడతాయి దీనిలో. అంటే ఇప్పుడు డౌన్‌లోడ్ పెడితే ఇది కొన్ని అవర్స్ తీసుకుంటుంది. అదే ఇదైతే కొన్ని మినిట్స్ తీసుకుంటుంది. ఫ్లెక్సిబుల్ రిట్రీవల్ ఇది. అలాగే ఇన్‌స్టంట్ రిట్రీవల్ అయితే ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తది. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని చార్జ్ చేస్తారు అమెజాన్ వాళ్ళు, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. సో, అయితే ఏ డేటా ఏ స్టోరేజ్ క్లాస్‌లో ఉంచాలి అనేది మాత్రం కంప్లీట్‌గా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మన చాయిస్. మనకు తెలిసుండాలి. ఆ డేటాని మనం ఎంత మటుకు యూజ్ చేస్తాము. మన డే టు డే యాక్టివిటీస్‌లో అని. అప్పుడే మనం చేసుకోగలం. ఈ స్టోరేజ్ క్లాసెస్‌ని. ఇంకా దీన్ని ఆటోమేటిక్‌గా గూడా మనం ఆటోమేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 30 డేస్ ఒక డేటాని యూజ్ చేయకపోతే ఆటోమేటిక్‌గా అది ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోద్ది. ఇంకొక స్టోరేజ్ క్లాస్. ఈ ఇంటెలిజెంట్ స్టైరింగ్ ఉందని చూసారా ఇక్కడ? ఇంటెలిజెంట్ స్టైరింగ్ అనేది దానిలో గాని పెడితే అది ఆటోమేటిక్‌గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 డేస్ యూజ్ చేయకపోతే, యాక్సెస్ చేయకపోతే ఆ డేటాని నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్‌లోకి మూవ్ చేసేస్తాం. అప్పుడు చార్జెస్ తక్కువ పడతాయి. అక్కడ మళ్ళీ ఇంకొక 30 డేస్ గాని మనం 30 డేస్ గాని కొన్నిటికి 60 డేస్ ఉంటుంది. చూపిస్తాను నేను ప్రాక్టికల్స్‌లో. ఇలా అనమాట. ఇవే కాకుండా మనం లైఫ్ సైకిల్ రూల్ అని ఉంటుంది. దాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు. లైఫ్ సైకిల్ రూల్ క్రియేట్ చేస్తే ఇదంతా ఆటోమేట్ అయిపోతది. సో, మనం మాన్యువల్‌గా డైలీ ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకొక స్టోరేజ్ క్లాస్‌కి మూవ్ చేయబడలేదు డేటాని. సో, అలా ఒకవేళ మర్చిపోయామంటే మాన్యువల్‌గా చేసేటప్పుడు సో, దే విల్ చార్జ్ మోర్. ఎక్కువ కాస్ట్ పడుతుంది. అలా కాకుండా దాన్ని ఆటోమేట్ చేయొచ్చు. లైఫ్ సైకిల్ రూల్ క్రియేట్ చేసి అది కూడా చూద్దాం. నెక్స్ట్ చూడండి రియల్ టైమ్ యూజ్ కేసెస్. కంపెనీస్ ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాయి ఈ S3 అంటే చూడండి కంపెనీస్ యూజ్ S3 ఫర్ వెబ్‌సైట్ హోస్టింగ్. వెబ్‌సైట్‌ని హోస్ట్ చేయడానికి అప్లికేషన్ ఇమేజెస్, అప్లికేషన్స్ మన సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ ఇమేజెస్ ఉంటాయి కదా! వాటిని స్టోర్ చేసుకోవడానికి, వీడియో స్ట్రీమింగ్ అంటే వీడియోలో డేటాని అంటే ఇక్కడ మళ్ళీ వీడియో స్ట్రీమింగ్‌కి అయితే ఒక టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాస్ యూజ్ చేస్తాం. బ్యాకప్ స్టోరేజ్‌కి ఇంకో టైప్ ఇట్లా ఉంటుంది మళ్ళీ. సో, బ్యాకప్ కోసం మనం పెట్టుకుంటాం కదా! స్టోర్ చేసుకుంటాం కదా! దానికి డిజాస్టర్ రికవరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా సడెన్‌గా నేచురల్ కెలామిటీ ఏదన్నా సైక్లోన్ వచ్చింది, లేకుంటే ఎర్త్‌క్వేక్ వచ్చింది. సో, ఆ డేటా అదంతా పోకుండా ఉండటానికి సేఫ్‌గా మనం S3లో స్టోర్ చేసుకుంటాం. కంపెనీస్ అందుకు కూడా S3ని యూజ్ చేస్తాయి. అలాగే లాగ్ స్టోరేజ్ అంటే మనం లాగ్స్‌లో ఇదొచ్చి థౌసండ్స్ ఆఫ్ లైన్స్ వస్తుంది. ఇంకా ఎక్కువ. సో, దీన్ని స్టోర్ చేసుకోవడానికి అలాగే బిగ్ డేటా అండ్ మెషిన్ లెర్నింగ్ డేటా. సో, ఈ బిగ్ డేటా, మెషిన్ లెర్నింగ్ డేటా మీద నేను తర్వాత కొన్ని అంటే ఫండమెంటల్స్ కొంచెం వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో, అప్పుడు మీకు అర్థమవుతది. అప్పటి వరకు దీని గురించి ఎక్కువ థింక్ చేయొద్దు. సో, ఎనీథింగ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం దీన్ని యూజ్ చేస్తాయి కంపెనీ. నెక్స్ట్ సెక్యూరిటీ ఫీచర్స్. సెక్యూరిటీ ఫీచర్స్ ఎలా ఉంటాయంటే దీనికి ఐఏఎం పాలిసీస్ అని ఉంటుంది. మనం ఏడబ్ల్యూఎస్ ఇదే దీంట్లో అప్‌కమింగ్ వీడియోస్‌లో ఐఏఎం పాలిసీస్ మనం క్లియర్‌గా నేర్చుకోబోతున్నాం. అందులో మీకు అర్థమవుతది. బకెట్ పాలిసీస్ అంటే యాక్సెస్ రిస్ట్రిక్ట్ చేయటం ఇవన్నీ చేయొచ్చు దీనిలో. ఏసీఎల్స్ యాక్సెస్ కంట్రోల్స్ ఇది కూడా అలాంటిది ఒక రకంగా. ఇది ప్రాక్టికల్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతది. డేటా ఎన్క్రిప్షన్, వర్షనింగ్ అంటే ఇందాక చెప్పుకున్నాం గదా! సో, ఒక ఫైల్‌ని ఈరోజు అప్‌లోడ్ చేసినప్పుడు రేపు మళ్ళీ ఆ ఫైల్‌లో ఏదైనా మోడిఫికేషన్స్ చేస్తే మళ్ళీ అప్‌లోడ్ చేసినప్పుడు అది వర్షన్స్ లాగా స్టోర్ అవుతది. అంతేగాని ఓవర్‌రైడ్ అవ్వదు. ఓవర్‌రైడ్ అవ్వకుండా అవాయిడ్ దట్ ఓవర్‌రైడింగ్ యూ కెన్ జస్ట్ గో విత్ వర్స్టనింగ్. అలాగే ఎంఎఫ్ఏ డిలీట్ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే సో, ఎక్స్‌ట్రా సెక్యూరిటీ లేయర్స్ అన్నమాట. తర్వాత పబ్లిక్ యాక్సెస్ బ్లాక్ బై డిఫాల్ట్ బ్లాక్‌లో ఉంటుంది. చూస్తాం మనం ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఇవి. మన డేటాని పబ్లిక్ యాక్సెస్ చేయకుండా మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని డిజేబుల్ చేసామంటే ఎవ్వరు మన డేటాని యాక్సెస్ చేయలేరు. సో, అది నేను చూపిస్తాను. ప్రాక్టికల్స్‌లో ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు. ప్రైజింగ్ ఎలా ఉంటదంటే యూ పే ఓన్లీ ఫర్ స్టోరేజ్ యూజ్డ్. ఎంత యూజ్ చేస్తావో అంత మట్టుకే చార్జ్ చేస్తారు. సో, అది కూడా ఆ స్టోరేజ్ క్లాసెస్ కాన్సెప్ట్స్‌ని యూజ్ చేసి మనం కాస్ట్ రెడ్యూస్ చేసుకోవాలి. కాస్ట్ తగ్గించొచ్చు. అలాగే డేటా ట్రాన్స్‌ఫర్స్‌కి చార్జ్ చేస్తారు. అలాగే స్టోరేజ్ క్లాసెస్ చెప్పుకున్నాం గదా! సో, ఆ స్టోరేజ్ క్లాసెస్‌ని యూజ్ చేసి మనం కాస్ట్ రెడ్యూస్ చేసుకోవచ్చు. నో అప్‌ఫ్రంట్ కాస్ట్. సో, ఎక్స్‌ట్రా ఏముండదు. పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూజ్. ఏది యూజ్ చేస్తావో దానికే. నో అప్‌ఫ్రంట్ కాస్ట్ ముందుగా మనం ఏం చేయనవసరం లేదు. అండ్ మనకి డిస్కౌంట్స్ గూడా వస్తాయి. కంపెనీ ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇది మనం డేటాకి యూజ్ చేస్తాం కాబట్టి డిస్కౌంట్స్ కూడా ఇస్తాం. ఫైన్. తర్వాత హ్యాండ్స్ ఆన్ డెమో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే
క్రియేట్ అన్ S3 బకెట్. నాకు ఆల్రెడీ AWS అకౌంట్ ఉంది. మీకు లేకపోతే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకోవాలంటే ఫ్రీ టైర్ అకౌంట్ 6 మంత్స్ ఫ్రీ ఉంటుంది కదా! డే 1 వీడియోలో నేను చూపించున్నాను. AWSలో ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని. దాన్ని చూసి క్రియేట్ చేసుకోండి. అలాగే అప్లోడ్ ఫైల్స్ అంటే డేటాని ఎలా అప్లోడ్ చేస్తాం అనేది కూడా నేను చూపిస్తాను. అలాగే డౌన్లోడ్ ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేస్తాం, డిలీట్ ఎలా చేస్తాం, డిలీట్ బకెట్. సో బకెట్ అంటే కంటైనర్. S3 బకెట్‌లో మనం ఫైల్స్‌ని అప్లోడ్ చేస్తాం, స్టోర్ చేస్తాం. ఆ బకెట్‌ని ఎలా డిలీట్ చేస్తాం, బకెట్‌ని ఎలా క్రియేట్ చేస్తాం కదా! తర్వాత డిలీషన్ కూడా నేను చూపిస్తాను. తర్వాత స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఎలా హోస్ట్ చేస్తాం, ఆ వెబ్‌సైట్‌ని మనం ఇంటర్నెట్ నుంచి ఎలా యాక్సెస్ చేస్తాం అనేది కూడా నేను ఇందులో చూపిస్తాను. ఫైన్. సో వీడియో చివరి వరకు చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. లెట్ అస్ స్టార్ట్ ప్రాక్టికల్. గైస్, ఇప్పుడు మనం ప్రాక్టికల్స్ చేస్తాం. ప్రాక్టికల్స్ చేసే ముందు ఇందాక మాట్లాడుకున్నాం కదా! S3 టెర్మినాలజీ అంటే బకెట్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఫైల్ ఎలా ఉంటుంది? సో ఈ ఒక్కసారి మనం చూద్దాం. తర్వాత క్రియేట్ చేద్దాం. ఫైన్. సో ఇప్పుడు ఎలా ఉంటదంటే బకెట్ అనేది నాకు డ్రాయింగ్ పెద్దగా రాదు. బట్ జస్ట్ ఐ విల్ ట్రై టు మేక్ యూ అండర్‌స్టాండ్. జస్ట్ నీకు అర్థమయ్యేలాగా చెప్తాను అంతే. సో ఇది ఒక బకెట్. సో బకెట్ కూడా ఇది బకెట్ అనుకుంటే, బకెట్ అనేది ఒక కంటైనర్. సో వేర్ వీ కెన్ స్టోర్ ద డేటా. సో ఎక్కడ మనం డేటాను స్టోర్ చేస్తామో అదే కంటైనర్. బకెట్ అంటాం S3 టెక్నాలజీలో. సో ఇప్పుడు ఇది మన ల్యాప్‌టాప్ అనుకోండి. ఈ మీ ల్యాప్‌టాప్‌లో ఒక ఫైల్ ఉంది. సో ఏదో ఒకటి వర్డ్ ఫైల్ కావచ్చు, లేకపోతే ఒక ఫోటో కావచ్చు, వీడియో ఫైల్, ఆడియో ఫైల్ ఎనీథింగ్. నేనొచ్చి వర్డ్ ఫైల్ అనుకుంటా. జెన్కిన్స్ మెటీరియల్ ఉంది. సో నిజంగానే మెటీరియల్ ఉంది నా దానిలో. సో దాన్నే తీసుకుందాం. దాన్నే అప్‌లోడ్ చేద్దాం. మెటీరియల్. ఓకే. సో, ఈ జెన్కిన్స్ మెటీరియల్ అనేది వర్డ్ డాక్యుమెంట్ ఉంది. ఈ వర్డ్ డాక్యుమెంట్‌ని నేను ఇక్కడ స్టోర్ చేస్తాను. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా కూడా చేయొచ్చు. ఇప్పుడు మన ల్యాప్‌టాప్‌లో మీరు డెస్క్‌టాప్ మీద ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో కొన్ని ఫైల్స్ స్టోర్ చేస్తుంటారు కదా! అలా ఫోల్డర్ అయినా క్రియేట్ చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్‌గానే చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌లో డైరెక్ట్‌గా కూడా మనం ఈ ఫైల్స్‌ని డెస్క్‌టాప్ మీద స్టోర్ చేస్తుంటాం కదా! అట్లా సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఆబ్జెక్ట్ అంటాం ఇక్కడ. ఇక్కడ ఆబ్జెక్ట్. ఏమీ లేదు. ఫైల్‌నే ఇక్కడ ఆబ్జెక్ట్ అంటారు. అందుకే దీన్ని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ స్టోరేజ్ అనాలి. ఫైన్. అయితే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇక్కడికొస్తది కదా! ఇక్కడ స్టోర్ చేసినప్పుడు బై డిఫాల్ట్ ఇది ఒక స్టోరేజ్ క్లాస్‌లో ఉంటుంది. స్టోరేజ్ క్లాసెస్ అని మనం ఇందాక మాట్లాడుకున్నాం. బై డిఫాల్ట్ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో ఉంటుంది. స్టోరేజ్ క్లాస్. అయితే ఈ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో బై డిఫాల్ట్ వచ్చినప్పుడు మనకి ఈ ఫైల్ ఎంత అవసరమో అంటే మనకు తెలిసుండాలి. మనం డైలీ దీన్ని యాక్సెస్ చేస్తామా? లేకపోతే మంత్లీ వన్స్ మనం యాక్సెస్ చేస్తామని. డైలీ గన దీన్ని యాక్సెస్ చేసే పనైతే డైలీ ఇది గాని మనకు అవసరమైతే ఇందులోనే ఉంచేయాలి. డైలీ మనకు అవసరం లేదు అనుకుంటే దీన్ని నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్‌లోకి మూవ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ వచ్చి స్టాండర్డ్ ఐఏ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్. దీనికంటే ముందు ఇంటెలిజెన్స్ టైరింగ్ అని కూడా ఉంటుంది. అదొచ్చేసి ఇంటెలిజెంట్ అని. సో, ఇంటెలిజెంట్ టైరింగ్ అనే క్లాస్ వచ్చి ఆటోమేటిక్‌గా మూవ్ చేస్తది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో, నెక్స్ట్ క్లాస్ వచ్చి ఇది అనుకుందాం. స్టాండర్డ్ ఐఏ అంటే ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్. అంటే ఇది ఎలా ఉంటదంటే, ఇప్పుడు దీన్ని గాని ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేయాల్సిన అవసరం లేకపోతే దీంట్లోకి మూవ్ చేసేయి. దీంట్లోకి మూవ్ చేసినప్పుడు ఏముందంటే కాస్ట్ తగ్గుద్ది. చార్జెస్ తగ్గుతాయి. అలాగే ఇంకోటుంటుంది. వన్ జోన్ అని. వన్ జోన్ ఐఏ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్. ఈ వన్ జోన్‌కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్‌ని స్టోర్ చేసినప్పుడు ఆ S3 ఏం చేసిద్దంటే అమెజాన్ ఏం చేసిద్దంటే బ్యాక్ ఎండ్‌లో దీన్ని తీసుకెళ్ళి మల్టిపుల్ హార్డ్ డిస్క్స్‌లో స్టోర్ చేస్తది. అలాగే మల్టిపుల్ సర్వర్స్‌లో స్టోర్ చేస్తది. అలాగే మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో కూడా స్టోర్ చేస్తది. బ్యాకప్ పర్పస్ కోసం. అంటే మల్టిపుల్ హార్డ్ డిస్క్స్‌లో ఎందుకు చేసిద్దంటే ఒక హార్డ్ డిస్క్‌లో చేస్తే ఆ హార్డ్ డిస్క్ గాని ఫెయిల్ అయితే సో మీ డేటా పోతది కదా! అలా పోకుండా ఉండటం కోసం మల్టిపుల్ హార్డ్ డిస్క్‌లో చేసిద్ది.
అలాగే ఒక సర్వర్ పోతే, ఈ సర్వర్ పోయింది, డౌన్ అయింది. అప్పుడు డేటా అలా పోకుండా మల్టిపుల్ సర్వర్స్‌లో దాన్ని స్టోర్ చేస్తుంది. పోనీ అసలు టోటల్లీ డేటా సెంటరే పోయింది. డేటా సెంటర్ అంటే ఏంటి? అవైలబిలిటీ జోన్. అప్పుడు కూడా మీ డేటాకి ప్రాబ్లమ్ లేకుండా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో దీన్ని స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక 2 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయనుకుంటే, 2 అవైలబిలిటీ జోన్స్‌లో స్టోర్ చేస్తది. ఒక అవైలబిలిటీ జోన్ పోతే ఇంకొక అవైలబిలిటీ జోన్‌లో అలాగనమాట. సో, అందుకే వాళ్ళు చెప్పారు గదా! ఇందాక మాట్లాడుకున్నాం గదా మనం. ఆ 11 నైన్స్ డ్యూరబిలిటీ వచ్చి 11 నైన్స్ ఇచ్చారని. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే దీని మీనింగ్ ఏంటంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఈ 11 నైన్స్ మీనింగ్ ఏంటంటే ఒక 10,000,000 ఫైల్స్ ఇలాంటివి మీరు గాని ఇక్కడ స్టోర్ చేస్తే అది లాస్ అయ్యే ఛాన్స్ ఎంత తక్కువ ఉంటదంటే ఒక 10,000 ఇయర్స్‌కి ఒక్క ఫైల్ లాస్ అవ్వచ్చు అయితే. సో, అంత గ్యారంటీ ఇస్తున్నారు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు. దీని మీనింగ్. ఓకే. సో, అది ఎలా అంటే 10,000 ఫైల్స్ 10,000 ఫైల్స్ మనం అప్‌లోడ్ చేస్తే 10,000 ఆబ్జెక్ట్స్ ఆర్ ఫైల్స్ అప్‌లోడ్ చేస్తే అది ఒక 10,000 ఇయర్స్‌లో 2, 3 10,000 ఇయర్స్‌లో ఒక్క ఫైల్ మిస్ అవ్వచ్చు అయితే. అంత గ్యారంటీ ఇస్తున్నారు. అది దీని మీనింగ్. ఈ 11 నైన్స్ మీనింగ్. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు ఈ విషయానికొద్దాం. ఇక్కడ కమింగ్ బ్యాక్ టు స్టోరేజ్ క్లాసెస్. స్టాండర్డ్ ఐఏ అంటే ఇది ఫ్రీక్వెంట్‌గా మనం యాక్సెస్ చేయాల్సి పడితే ఇందులోనే ఉంచేయాలి. అది కాస్ట్ ఎక్కువైనా కానీ పర్వాలేదు. స్టోరేజ్ స్టాండర్డ్ క్లాస్‌లో. అదే మంత్లీ వన్స్ మనకి యాక్సెస్ చేస్తే సరిపోద్ది అనుకుంటే ఈ స్టాండర్డ్ ఐఏ ఇన్‌ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేస్తాం ఇందులో. ఫస్ట్ స్టోరేజ్ క్లాస్‌లో అయినా, సెకండ్ స్టోరేజ్ క్లాస్‌లో అయినా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో ఇది ఆహ్, ఆటోమేటిక్‌గా స్టోర్ అవుతూ ఉంటుంది. సో, ఆ సెక్యూరిటీ కోసం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా! అలాగా. అదే మీరు వన్ జోన్ ఐఏ అంటే మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ అంటే 30 డేస్ లోపల ఒక్కసారి ఇట్లా మనకు అవసరం లేదనుకుంటే సేమ్ స్టాండర్డ్ ఐఏ లాగా క్లాస్ లాగే ఉంటుంది. బట్ ఒక్క జోన్‌లోనే ఇది స్టోర్ అవుతుంది. ఒక అవైలబిలిటీ జోన్‌లోనే. ఆ అవైలబిలిటీ జోన్ మొత్తం పోయిందంటే అప్పుడు డేటా పోద్ది. సో, ఇది అంత ఈజీ కాదు. అవైలబిలిటీ జోన్ మొత్తం పోవటం అంటే జస్ట్ వాళ్ళు ఇస్తున్నారు ఆ గ్యారంటీ. అంటే ఆల్రెడీ మన దగ్గర ఏదన్నా డేటా ఉండి ఒక జస్ట్ బ్యాకప్ పర్పస్ కోసం ఈ పెట్టాలనుకుంటే S3లో ఆ వన్ జోన్‌లో పెట్టొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది కాబట్టి అది. సో, ఎక్కువ చార్జ్ చాలా తక్కువ చార్జ్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఫస్ట్ స్టోరేజ్ క్లాస్‌కి సెకండ్ దానికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ ఈ థర్డ్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటది కాస్ట్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చి గ్లేషియర్. గ్లేషియర్‌లోనే మళ్ళీ 3 క్లాసెస్ ఉన్నాయి. గ్లేషియర్‌లో తర్వాత గ్లేషియర్ ఇన్‌స్టంట్ రిట్రీవల్ అని అట్లా. సో, గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అని అట్లా. సో, అవేంటో చూద్దాం. ఒక్క స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకొక స్టోరేజ్ క్లాస్‌కి వెళ్ళే కొద్దీ కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. బట్ ఏ స్టోరేజ్ క్లాస్‌లో నీ డేటాని పెట్టాలా అనేది నీకు తెలిసుండాలి. అంటే ఆ డేటాని హౌ ఫ్రీక్వెంట్ యూ యాక్సెస్ అని ఎంత ఫ్రీక్వెంట్‌గా నువ్వు యాక్సెస్ చేస్తావు అనే దాన్ని బట్టి ఇది డిసైడ్ చేసేయాలి. ఫైన్. సో, ఇంకా మిగతా స్టోరేజ్ క్లాసెస్ మనం చూద్దాం. సో, నేను అది చేసేటప్పుడు నేను మీకు చూపిస్తుంటాను. ఫైన్. సో, ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌కి మనం లాగిన్ అవ్వాలి. మిగతా స్టోరేజ్ క్లాసెస్ అన్నీ మనం ఆ ప్రాక్టికల్స్ చేస్తూ డిస్కస్ చేద్దాం. ఈజీగా అర్థమవుతుంది. సో, ఏడబ్ల్యూఎస్‌కి మనం కనెక్ట్ అవ్వాలంటే ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నేనైతే చేసుకొనున్నాను. మీరు ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే డే 1 వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను క్లియర్‌గా. ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలని. దాన్ని చూసి చేసుకోండి. ఒకసారి చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం లేదు. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అని కొట్టండి. సారీ. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్. బ్రౌజర్ ఓపెన్ చేసి కొట్టి ఏడబ్ల్యూఎస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ దీన్ని క్లిక్ చేసుకోండి. యెస్. మీకు ఇది వచ్చింది కదా! సైన్ ఇన్ టు కన్సోల్. మీరు గాని క్రియేట్ చేసుకొని ఉంటే సైన్ ఇన్ టు కన్సోల్. క్రియేట్ చేసుకోకపోతే క్రియేట్ ఫ్రీ అకౌంట్ ఇది. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి సైన్ ఇన్ టు కన్సోల్. ఫైన్. ఇప్పుడు రూట్ యూజర్‌తో లాగిన్ అవుతాను నేను. రూట్ యూజర్ అంటే మీరు ఏ జీమెయిల్ ఐడీ అయితే మీరు అక్కడ యూజ్ చేసారో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు అదే వచ్చి ఇక్కడ రూట్ యూజర్ అవుతుంది. రూట్ యూజర్ ఐడీ. చూడండి ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఐఏఎం యూజర్ ఇది.
ఇది రూట్ యూజర్. ఐఏఎం యూజర్ ఏంటి? రూట్ యూజర్ ఏంటి? అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నాయని నేను ఐఏఎం కాన్సెప్ట్‌లో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ సైనింగ్ ఇన్ రూట్ యూజర్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు యెస్. రూట్ యూజర్ ఐఏఎం కదా! రూట్ యూజర్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడికెళ్ళి నేను ఏదైతే మెయిల్ ఐడీ యూజ్ చేశానో అకౌంట్ క్రియేట్ చేయటానికి దాన్ని ఇచ్చాను ఇక్కడ. నెక్స్ట్ పాస్వర్డ్. బెటర్ మీరు ఆ జీమెయిల్ ఉంది కదా! దాని పాస్వర్డ్ లాగా యూజ్ చేసుకోండి అకౌంట్ క్రియేట్ చేసి. ఇప్పుడు నాకు ఎంఎఫ్ఏ కోడ్ అడుగుతది. ఇది ఇనిషియల్‌గా మీకైతే అడగదు. ఒక 1 మంత్ తర్వాత అడుగుతది. ఇది మనం సెటప్ చేసుకోవాలి ఎంఎఫ్ఏ కోడ్. ఎలా సెటప్ ఇది ఎక్స్‌ట్రా సెక్యూరిటీ లేయర్ అన్నమాట. సేఫ్ సైడ్ కోసం. ఇది ఎలా అంటే మన మొబైల్‌లో ఒక ఆథెంటికేటర్ గూగుల్ ఆథెంటికేటర్ మనం ఒకటి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఇది వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంటుంది. ఎవ్రీ 30 సెకండ్స్‌కి చేంజ్ అవుతుంటది ఇది. 538597 యెస్. జస్ట్ ఓటీపీ. యాహ్! సో, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ వస్తుంది. యెస్. ఇదనమాట. ఇక్కడొచ్చి ఇది రీసెంట్‌లీ విజిటెడ్ నేను ఇవన్నీ చేశాను కాబట్టి వస్తది. మీకైతే ఇది ఎంప్టీ వస్తది. ఇక్కడ సెర్చ్‌లోకెళ్ళి ఎస్3 అని టైప్ చేయండి. ఎస్3. ఇప్పుడు ఆ ఎస్3 సర్వీసెస్ ఉన్నాయి కదా! ఎస్3ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఫస్ట్ బకెట్ క్రియేట్ చేయాలి కదా! యెస్. చూడండి ఇక్కడ ఇది ఎస్3 డాష్‌బోర్డ్. ఆల్రెడీ ఒక బకెట్ ఉందో నా దగ్గర. సో, ఉంటే నేను దీన్ని డిలీట్ చేస్తాను. మళ్ళీ ఫ్రెష్‌గా నేను మీకు చూపిస్తాను. యెస్. సక్సెస్‌ఫుల్లీ డిలీటెడ్. ఇప్పుడు దీంట్లో నా అకౌంట్‌లో ఒక్క ఎస్3 బకెట్ కూడా లేదు. చూడండి నా రీజియన్ ఏంటి? యూరోప్ స్టాక్‌హోమ్ రీజియన్. మీదేదో చూసుకోండి ఒకసారి. సో, దాంతో పని లేదు. జస్ట్ మీకు చూపించడం కోసం. ఈ రీజియన్‌లో నేను బకెట్ క్రియేట్ చేసినప్పటికీ, వేరే ఏ రీజియన్ నుంచైనా సరే అందులో ఉన్న డేటాని యాక్సెస్ చేయొచ్చు గ్లోబల్‌గా. అందుకే నేను చెప్పాను. యెస్. ఫైన్. ఇక్కడ చూడండి క్రియేట్ బకెట్ ఉంది కదా! ఇప్పుడు మీకు బకెట్ అంటే ఏంటో తెలుసు. ఇట్స్ ఎ కంటైనర్ వేర్ యూ కెన్ స్టోర్ ద డేటా. క్రియేట్ బకెట్. ఇక్కడ చూడండి జనరల్ పర్పస్ అని ఒకటుంది. ఇక్కడ చూడండి ఏడబ్ల్యూఎస్ రీజియన్ ఉంది కదా! యూరోప్ స్టాక్‌హోమ్ రీజియన్ EU01. ఆహ్, సో, ఇక్కడ క్రియేట్ అవుతుంది. బట్ స్టిల్ యూ కెన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద గ్లోబ్. అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు. ఇది చూడండి ఇక్కడ జనరల్ పర్పస్ ఉంది. డైరెక్ట్ చైన్ ఉంది. జనరల్ పర్పస్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద యూజ్ కేసెస్ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఎస్3 బకెట్స్ జనరల్ పర్పస్ టైప్ ఆఫ్ బకెట్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఇదొచ్చేసి అన్ని టైప్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్‌ని అలౌ చేస్తది. అలాగే అన్ని టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో అక్రాస్ ఇక్కడ ఉంది చూడండి. రికమెండెడ్ ఫర్ మోస్ట్ యూజ్ కేసెస్ అండ్ యాక్సెస్ ప్యాటర్న్స్. సో, ఏ టైప్ ఆఫ్ యాక్సెస్ ప్యాటర్న్స్ ఉన్నా రికమెండ్ ఫర్ మోస్ట్ యూజ్ కేసెస్ అండ్ యాక్సెస్ ఇవి అన్నిటికి రికమెండ్ చేయబడింది ఏడబ్ల్యూఎస్ చేత. ఫైన్. జనరల్ పర్పస్ బకెట్స్ ఆర్ ద ఒరిజినల్ ఎస్3 బకెట్ టైప్. ఒరిజినల్ ఎస్3 బకెట్ ప్యాకేజ్. దే అలౌ ఎ మిక్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ దట్ రిడెండెంట్‌లీ స్టోర్ ఆబ్జెక్ట్స్ అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. సో, ఇదేంటంటే మిక్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్‌ని అలౌ చేస్తది. అక్రాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. ఇందాక మనం అనుకున్నాం కదా! ఒక ఎస్3 బకెట్‌లో మీరు ఒక డేటాని స్టోర్ చేస్తే అది బ్యాక్ ఎండ్‌లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్‌లో అంటే మల్టిపుల్ డేటా సెంటర్స్‌లో స్టోర్ అవుతదని. సో, ఇవన్నిటిని యాక్సెప్ట్ చేస్తది ఇది జనరల్ పర్పస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీనికే వెళ్తాం. అంటిల్ అన్‌లెస్ మీకేదైనా స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు మాత్రం వేరే దీనికి వెళ్తాం. స్పెషల్ ఏదైనా ఆప్టిమైజేషన్ రిక్వైర్మెంట్ ఉంటే. అన్‌లెస్ దీనికే వెళ్తాం. జనరల్ పర్పస్ చూడండి. సో, ఫస్ట్ మీరు నేర్చుకునేటప్పుడు ఏ టాపిక్ అయినా జస్ట్ బేసిక్ లెవెల్‌లో నేర్చుకుంటే ఈజీ అవుతది తర్వాత. అర్థం యాహ్! బకెట్ నేమ్. ఈ బకెట్ నేమ్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ఏదంటే అది ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది యూనిక్ నంబర్. అంటే ఇప్పుడు నేను ఒక నేమ్‌తో ఇక్కడ బకెట్ క్రియేట్ చేశానంటే అది యూనిక్‌గా ఉండాలి. ఆల్రెడీ ఆ నేమ్‌తో వేరే బకెట్ ఉండకూడదు. అక్రాస్ గ్లోబల్‌గా. నా అకౌంట్‌లో మాత్రమే కాదు. గ్లోబల్‌గా వేరే బకెట్ సేమ్ నేమ్‌తో ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఏం చేస్తాను ప్రసాద్ 890 అని చేస్తాను. యాహ్! ఇప్పుడు ఇది ఉందో లేదో మనకి క్రియేట్ కొట్టినప్పుడు తెలుస్తది. సో, క్లిక్ ఔట్‌సైడ్.
ఇక్కడ చూడండి ఆబ్జెక్ట్ ఓనర్‌షిప్. సో, ఇక్కడ బై డిఫాల్ట్ ఇది డిజేబుల్ చేసి ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి చూడండి. కంట్రోల్ ఓనర్‌షిప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ రిటర్న్ టు బకెట్ ఫ్రమ్ అదర్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్స్. సో, బయట నుంచి వేరే అకౌంట్స్ నుంచి మనం వేరే వాళ్ళు దీన్ని యాక్సెస్ చేయకుండా ఉండటం కోసం ఏసీఎల్స్ డిజేబుల్ చేసి ఉంటారు. యాక్సెస్ కంట్రోల్స్. సో, ఫైన్. బై డిఫాల్ట్ అలాగే ఉంటుంది. అలాగే ఉంచండి. గోయింగ్ ఫార్వర్డ్ ఎళ్ళే కొద్దీ మీకే అర్థమవుతాయి ఇవన్నీ. యెస్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ సెట్టింగ్స్ ఫర్ దిస్ బకెట్. బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ పేరులోనే ఉంది. పబ్లిక్ యాక్సెస్‌ని బ్లాక్ చెయ్యాలా వద్దా అనేది. పబ్లిక్ యాక్సెస్ అంటే ఏంటి? ఇప్పుడు మీ బకెట్‌లో మనం క్రియేట్ చేసిన బకెట్‌లో ఏదైనా డేటాని స్టోర్ చేసినప్పుడు పబ్లిక్‌కి అంటే ఔట్ సైడ్ మిగతా వాళ్ళకి ఎవరికైనా యాక్సెస్ ఉండాలా వద్దా? ఉండకూడదు కదా! అందుకే బ్లాక్ చేస్తున్నాం. బై డిఫాల్ట్ బ్లాక్ చేసి ఉంటది. కానీ కొన్ని కేసెస్‌లో దీన్ని బ్లాక్ చెయ్యం. అన్‌బ్లాక్ చేసుంటాం. ఎప్పుడంటే మనం ఇప్పుడు వెబ్‌సైట్ హోస్టింగ్ చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వీడియోలో చివర్లో మనం వెబ్‌సైట్ హోస్ట్ చేస్తాం. స్టాటిక్ వెబ్‌సైట్. ఆ వెబ్‌సైట్ హోస్ట్ చేసినప్పుడు ఆ బకెట్‌కి ఈ పబ్లిక్ యాక్సెస్‌ని బ్లాక్ చేసామంటే ఔట్ సైడ్ నుంచి ఆ వెబ్‌సైట్‌ని ఎవరు యాక్సెస్ చేయలేరు. అందుకే అలాంటప్పుడు దీన్ని అన్‌బ్లాక్ చేస్తాం. అలాంటప్పుడు తీసేస్తాం. బట్ దీనికైతే నార్మల్ డేటా కాబట్టి ఇలాగే ఉంచేస్తాం బ్లాక్ చేసి. ఫైన్. నెక్స్ట్ బకెట్ వర్షనింగ్. బకెట్ వర్షనింగ్ అంటే ఏంటంటే బై డిఫాల్ట్ ఇది డిజేబుల్ అయి ఉంటుంది. నేనిప్పుడు ఒక్కసారి దీనిలో చూపించి చెప్తాను. బకెట్ వర్షనింగ్ అంటే ఏంటంటే బకెట్ వర్షనింగ్ కానీ మీరు ఎనేబుల్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ జెన్కిన్స్ మెటీరియల్ అనే ఒక ఫైల్‌ని ఇప్పుడు అప్‌లోడ్ చేశాను గదా! నేను. చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏదన్నా చేంజెస్ చేసి, ఏదన్నా ఎక్స్‌ట్రా కమాండ్స్ యాడ్ చేసి, ఎక్స్‌ట్రా కంటెంట్ యాడ్ చేసి, లేకపోతే దీన్ని ఏదైనా మోడిఫికేషన్స్ చేసి, మళ్ళీ అప్‌లోడ్ చేసినప్పుడు దీన్ని ఓవర్ రైడ్ చేయకుండా ఇంకొక వెర్షన్ లాగా ఇది అప్‌లోడ్ అవుతది. స్టోర్ అవుతది. V1 లాగా. న్యూ వెర్షన్ లాగా. ఎప్పుడు వర్షనింగ్‌ని ఎనేబుల్ చేస్తేనే. డిజేబుల్‌లో ఉంటే అవ్వదు అట్లా. ఫైన్. సో, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం గిట్‌లో ఎట్లా మనం చెప్పుకున్నామో డెవాప్స్ టూల్ గిట్‌లో వర్షన్ దీనికి కూడా ఉంటుంది. బట్ దిస్ ఈస్ నాట్ వర్షన్ కంట్రోల్స్. గిట్ లాగా కాదు. జస్ట్ ఆ వర్షనింగ్ మాత్రం నేను చెప్పాను. ఫైన్. యెస్. బై డిఫాల్ట్ డిజేబుల్‌లో ఉంటుంది. అట్లాగే ఉంచండి. ట్యాగ్స్ అనేది ఆప్షనల్. ఉంచుదాం. తర్వాత చూద్దాం. ఇప్పుడేం అవసరం లేదు. యాహ్! బకెట్ కీ. సో, ఇది ఆహ్, యూజింగ్ S3 బకెట్ కీ ఫర్ SSE కాస్ట్ లోవరింగ్ కాల్స్ ఇది తర్వాత చూద్దాం. ఇది గోయింగ్ ఫార్వర్డ్ మీకే అర్థమవుద్ది. అన్నీ ఒకేసారి నేర్చుకోవాలని చూస్తే అది క్లమ్జీ ఫైన్. తర్వాత క్రియేట్ బకెట్. సో, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ నేమ్‌తో గాని వేరే బకెట్ ఉంటే మనకి బకెట్ క్రియేట్ అవ్వదు. ఆ నేమ్‌తో వేరే బకెట్ లేకపోతేనే క్రియేట్ అవుతది. యాహ్! ఇక్కడ చూడండి. ఫెయిల్డ్ టు క్రియేట్ బకెట్. ద స్పెసిఫైడ్ బకెట్ నేమ్ ఈస్ ఆల్రెడీ టేకెన్. ఆల్రెడీ ఉందంట. ఆ నేమ్‌తో వేరే బకెట్. అందుకని ఇది అవ్వదు. అందుకని మనం ఏం చేద్దామంటే నేమ్ చేంజ్ చేద్దాం ఇప్పుడు. బకెట్ నేమ్ చేంజ్ చేద్దాం. క్రియేట్ బకెట్ కొడదాం. సో, అక్కడైనా చేంజ్ చేయొచ్చు. క్రియేట్ బకెట్. డైరెక్ట్‌గా అక్కడైనా చేంజ్ చేయొచ్చు. జస్ట్ ప్రసాద్ 8890 ఇస్తాను. దీంతో గాని నేమ్ లేకపోతే క్రియేట్ అవుతది. జస్ట్ ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయట్లేదు కదా! క్రియేట్ బకెట్. దీన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకొని చూద్దాం. యెస్. సో, సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ బకెట్ విత్ నేమ్ ఆఫ్ ప్రసాద్ 8890. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉండింది మనం డిలీట్ చేసాం ఫస్ట్ స్టార్టింగ్‌లో. కాబట్టి ఇప్పుడేం లేదు. అందుకని తీసుకుందాం ఈ నేమ్. యాహ్! ఇప్పుడు నేను బకెట్‌లో ఉన్నాను. ఇక్కడ చూడండి మీరు ఎక్కడున్నారని చూసుకోవాలంటే ఇక్కడ నావిగేషన్ ఇక్కడ చూసుకోవచ్చు. అమెజాన్ S3, అమెజాన్ S3లో బకెట్స్ ఏ బకెట్‌లో ఉన్నారు? ప్రసాద్ 8890 అన్న బకెట్‌లో ఉన్నాం. ఫైన్. ఇప్పుడు మనం ఈ బకెట్‌ని క్రియేట్ చేసాం. ఈ బకెట్‌ని క్రియేట్ చేసాం. ఈ బకెట్ పేరొచ్చి ప్రసాద్ 8890. ఫైన్. ఇందులోకి మనం ఈ ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తాం. ఎలా అప్‌లోడ్ చేయాలంటే యాహ్! బకెట్‌లోకెళ్ళాలి. మనం ఆల్రెడీ బకెట్‌లో ఉన్నాం. ఇక్కడ చూడండి అప్‌లోడ్ ఉంది కదా! అప్‌లోడ్ ఆరెంజ్ కలర్‌లో. అప్‌లోడ్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇదొచ్చింది కదా! యాడ్ ఫైల్స్ ఉంది కదా! ఫైల్స్ ఫోల్డర్ కూడా చేసుకోవచ్చు. ఫోల్డర్ చేసి ఆ ఫోల్డర్‌లో కూడా ఫైల్స్ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఫైల్స్ అప్‌లోడ్ చేస్తాను. ఫోల్డర్ ఆప్షనల్. యాడ్ ఫైల్స్. యాహ్! ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బ్రౌజ్ చేయొచ్చు. నేనేం చేస్తానంటే డెస్క్‌టాప్ మీద ఉన్నాను. ఏదో ఒక ఫైల్ జెన్కిన్స్ మెటీరియల్ అనే ఒక ఫైల్ ఉంది. ఏదైనా చేసుకోవచ్చు. బట్ యాహ్! జెన్కిన్స్ మెటీరియల్ ఉంది కదా! దీన్ని డబుల్ క్లిక్ చేస్తా.
సో, ఇప్పుడు డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్‌లోడ్ ఉంది గదా! దీన్ని క్లిక్ చేస్తే అప్‌లోడ్ అవుద్ది. చూడండి క్లియర్‌గా అప్‌లోడ్ సక్సీడెడ్. అప్‌లోడ్ అయిపోయింది. ఫైన్. ఇప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ. సో, జెన్కిన్స్ మెటీరియల్ అనేది ఇక్కడ అప్‌లోడ్ అయిపోయింది. యాస్ ఆబ్జెక్ట్ లాగా. ఫైన్. ఇప్పుడు ఇది ఏ స్టోరేజ్ క్లాస్‌లో ఉందో చూద్దాం. నేనేం చెప్పాను? స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో ఉంటుంది బై డిఫాల్ట్ అని చెప్పాను గదా! ఒకసారి దాని మీద గాని క్లిక్ చేశారంటే మనకు తెలిసిపోద్ది. చూడండి జెన్కిన్స్ అండర్‌స్కోర్ మెటీరియల్ ఉంది గదా! నాకు ఇంకోటేంటంటే గైస్ ఇక్కడ యాహ్! సో, ఫస్ట్ నేను దీన్ని ఓపెన్ చేస్తాను. యెస్. సో, కొంచెం కిందకెళ్తే చూడండి స్టోరేజ్ క్లాస్ స్టాండర్డ్ బై డిఫాల్ట్ ఫస్ట్ స్టోరేజ్ క్లాస్‌లో ఉంటుంది. సో, అలాగే మనం దీన్ని నెక్స్ట్ స్టోరేజ్ క్లాసెస్‌లోకి ఎలా మూవ్ చేయాలా అనేది చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ స్టోరేజ్ క్లాస్ స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ ఉంది కదా! ఇక్కడ ఎడిట్ ఉంది కదా! ఈ ఎడిట్‌ని కొడదాం. ఎడిట్‌ని క్లిక్ చేసినప్పుడు చూడండి ఇక్కడ ఎంత క్లియర్‌గా వస్తుందో. స్టాండర్డ్ ఇక్కడ నేను చెప్పాల్సిన పని కూడా లేదు. ఇక్కడ చదివితే మీకు అర్థమైపోతుంది. స్టాండర్డ్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా మోర్ థాన్ వన్స్ ఎ మంత్ బ్రాకెట్‌లో. అంటే మంత్‌లో ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు కానీ మీరు యాక్సెస్ చేయాల్సుంటే, ఆ డేటాని ఇందులో ఉంచుకోవటం బెస్ట్. విత్ మిల్లీ సెకండ్స్ యాక్సెస్. అంటే మిల్లీ సెకండ్స్‌లో డౌన్‌లోడ్ అవుతది. మీరు కావాలనుకున్నప్పుడు. క్లిక్ చేసిన వెంటనే మిల్లీ సెకండ్స్‌లో. అంటే క్లిక్ చేసి మీరు కసరు తీసే లోపల డౌన్‌లోడ్ అవుతుంది. ఫైన్. అలాగే చూడండి అవైలబిలిటీ జోన్స్. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3 లేదా అంతకంటే ఎక్కువ అవైలబిలిటీ జోన్స్‌లో స్టోర్ అవుతుంది. ఈ డేటా. మీరిక్కడ ఒకసారి మనం ఇప్పుడు చేసాం కదా! అది 3 లేదా 3 కంటే ఎక్కువ అవైలబిలిటీ జోన్స్‌లో స్టోర్ అయిపోయి ఉంది. అయ్యుంటుంది ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో. కాబట్టి మనకి ఈ అవైలబిలిటీ జోన్ డౌన్ అయినా గాని మనకి వి కెన్ గెట్ బ్యాక్ దట్ డేటా ఫ్రమ్ అదర్ అవైలబిలిటీ జోన్. అదనమాట. ఇప్పుడు ఇంటెలిజెంట్ టైరింగ్. ఇంటెలిజెంట్ టైరింగ్ అంటే ఏంటంటే డేటా విత్ చేంజింగ్ ఆర్ అన్‌నోన్ యాక్సెస్ ప్యాటర్న్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు దీనికంటే ముందు దీన్ని మాట్లాడదాం. అప్పుడు మీకు ఈజీగా అర్థం. నెక్స్ట్ స్టాండర్డ్ అనేది ఒక స్టోరేజ్ క్లాస్. నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ ఇదని చెప్పొచ్చు యాక్చువల్‌గా. స్టాండర్డ్ ఐఏ. ఐఏ అంటే ఇన్‌ఫ్రీక్వెంట్‌లీ యాక్సెస్. ఇన్‌ఫ్రీక్వెంట్‌లీ యాక్సెస్ అంటే ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేయాల్సిన అవసరం లేకపోతే ఏ డేటానైనా, ఏ ఫైల్‌నైనా మనం దీంట్లోకి పంపించుకోవచ్చు. అంటే అది ఎలా అంటే వన్స్ ఎ మంత్ ఒక్కసారే మంత్‌లో ఒక్కసారి మాత్రమే మీకు అవసరమైందంటే దాన్ని దీంట్లోకేసేయొచ్చు. దీంట్లోకి మూవ్ చేయొచ్చు. ఇది కూడా సేమ్ 3 ఆర్ మోర్ దెన్ 3 అవైలబిలిటీ జోన్స్‌లో స్టోర్ అవుతది. ఇందులో 30 డేస్ ఉంటుంది. చూడండి 30 డేస్. మిల్లీ సెకండ్స్ యాక్సెస్ ఇందులో గూడా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఆహ్, ఇన్‌ఫ్రీక్వెంట్‌గా యాక్సెస్ చేస్తే అంటే మంత్‌లో ఒక్కసారి మాత్రమే అవసరమైతే దీంట్లోకి పంపించేయొచ్చు. అప్పుడు చార్జెస్ కొంచెం తగ్గుతాయి. బట్ పెద్ద డిఫరెన్స్ ఉండదు వీటి రెండిటికి. అయితే ఇప్పుడు 30 డేస్ ఇందులో ఉంటుంది గదా! 30 డేస్‌గా నువ్వు యాక్సెస్ చేయకుండా ఉంటే నెక్స్ట్ దాంట్లోకి మనం పంపించేయొచ్చు దీన్ని. కాస్ట్ తక్కువుంటది. బట్ మనం మర్చిపోతే ఒకవేళ పంపించటం కాస్ట్ ఎక్కువ పడతది గదా! చార్జెస్. అలాంటప్పుడు ఇంటెలిజెన్స్ స్టైరింగ్ ఉంది గదా! దీంట్లో గాని పెట్టామంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్‌గా పంపించేస్తుంది. ఎవరైనా సరే మనం గాని, మన టీమ్ మెంబర్స్ గాని దాన్ని 30 డేస్ గాని యాక్సెస్ చేయకపోతే దాన్ని ఓపెన్ చేయకపోతే ఆ ఫైల్‌ని ఆటోమేటిక్‌గా ఇంటెలిజెన్స్ స్టైరింగ్ అనేది నెక్స్ట్ క్లాస్‌లోకి మూవ్ చేసేస్తుంది. సో, అదనమాట ఇంటెలిజెంట్ టైరింగ్ అంటే. తర్వాత వన్ జోన్. వన్ జోన్ గూడా ఆల్‌మోస్ట్ స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్ లాగే ఉంటుంది. బట్ డిఫరెన్స్ ఏంటంటే అంటే 30 డేస్ ఉంటుంది. తర్వాత ఇదంతా ఓకే. మిల్లీ సెకండ్స్‌లో మనం యాక్సెస్ చేయగలం మన డేటాని. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇది ఒక్క అవైలబిలిటీ జోన్‌లోనే మన డేటా స్టోర్ అవుతుంది. ఇది గాని సెలెక్ట్ చేసుకుంటే. ఎందుకు అంటే ఎలాంటప్పుడు దీనికెళ్ళాలి అంటే చార్జెస్ చాలా తక్కువుంటాయి. ఎందుకంటే ఒక అవైలబిలిటీ జోన్‌లోనే కదా ఉంది. ఆ అవైలబిలిటీ జోన్‌లో డౌన్ ఎందుకు మన డేటా పోతది. బట్ అంత ఈజీ కాదు అవైలబిలిటీ జోన్ మొత్తం పోవాలంటే. ఆహ్, కానీ ఎప్పుడు దీంట్లోకి పెడతామంటే యూజువల్‌గా మన దగ్గర ఆల్రెడీ ఈ డేటా ఉంది. ఇప్పుడు నా ల్యాప్‌టాప్‌లో ఈ డేటా ఉంది. బట్ నేను ఇక్కడ పెట్టాను. దీంట్లో మళ్ళీ 3 అవైలబిలిటీ జోన్స్‌లో ఎందుకు? వన్ జోన్‌లో ఏసేస్తాను. జస్ట్ బ్యాకప్ పర్పస్ కోసం. సో, అలాంటప్పుడు దీనికెళ్ళొచ్చు. నెక్స్ట్ చూడండి గ్లేషియర్ ఇన్‌స్టంట్ రిట్రీవల్. లాంగ్ లివ్డ్ ఆర్కైవ్ డేటా యాక్సెస్డ్ వన్స్ ఎ క్వార్టర్ విత్ ఇన్‌స్టంట్ రివ్యూ. ఇక్కడ మంత్లీ ఒక్కసారి మాత్రమే మనకు అవసరం అవుతుందనుకుంటే స్టాండర్డ్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌లో పెట్టాను కదా!
అలాగే క్వార్టర్‌లో 3 మంత్స్‌లో ఒకసారి మాత్రం అవసరం అవుతుంది అనుకుంటే, వన్స్ ఇన్ 3 మంత్స్, వన్స్ ఎ క్వార్టర్ కదా! సో, దీంట్లోకి పంపించేయొచ్చు. మళ్ళీ 3 అవైలబిలిటీ జోన్స్ ఇదంతా సేమ్. సో, ఇన్‌స్టంట్ రిట్రీవల్ ఈ మిల్లీ సెకండ్స్. మనకు కావాలనుకున్నప్పుడు మిల్లీ సెకండ్స్‌లో మనం రిట్రీవ్ చేసుకోవచ్చు. డేటాని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, 90 డేస్. దీనికి చార్జెస్ ఇంకా తక్కువుంటాయి. దానికంటే తక్కువుంటాయి. అలాగే గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్. గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్. లాంగ్ లివ్డ్ ఆర్కైవ్ డేటా. ఇక్కడ లాంగ్ లివ్డ్ ఆర్కైవ్ అంటే మనం పంపించిన ఫైల్స్‌ని అది ఆర్కైవ్ చేసి, ఆర్కైవ్డ్ ఫైల్స్ లాగా స్టోర్ చేసుకుంటుంది. సో, ఇక్కడ చూడండి గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్ ఫార్మల్లీ గ్లేషియర్. ఫైన్. సో, ఇది కూడా 90 డేస్ ఉండొచ్చు. దీంట్లో లాంగ్ లివ్డ్ ఆర్కైవ్ డేటా యాక్సెస్ వన్స్ ఎ ఇయర్ విత్ రిట్రీవల్ ఆఫ్ ఇక్కడ మీరు గాని 3 మంత్స్‌కి ఒకసారి కూడా అవసరం లేదు ఆ డేటా. సంవత్సరంలో ఒక్కసారే అవసరం అవుతుందనుకుంటే దీనికి పంపించేయొచ్చు హ్యాపీగా. వన్స్ ఎన్ ఇయర్. బట్ చాలా తక్కువుంటది కాస్ట్ దీంట్లో. వీటితో కంపేర్ చేస్తే. ఎందుకు అంటే, మీరు రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు, మీరు ఆ డేటాను డౌన్‌లోడ్ చేయాలనుకున్నప్పుడు మిల్లీ సెకండ్స్‌లో డౌన్‌లోడ్ అవ్వదు. మినిట్స్ నుంచి అవర్స్ వరకు తీసుకుంటుంది. 4 అవర్స్, 5 అవర్స్ కూడా 8 అవర్స్ కూడా తీసుకుంటుంది ఒక్కోసారి. మీరు దానికి రెడీ అయితే, అంటే మీకు అర్జెంట్‌గా డేటా ఏం అవసరం పడదు అనుకున్నప్పుడు దానికి పంపించొచ్చు. చార్జెస్ తగ్గుతాయి. నెక్స్ట్ తర్వాత గ్లేషియర్ డీప్ ఆర్కైవ్. ఇది లాంగ్ లివ్డ్ ఆర్కైవ్ డేటా సేమ్. 3 అవైలబిలిటీ జోన్స్ లేదంటే అంతకంటే ఎక్కువ అవైలబిలిటీ జోన్స్‌లో ఇది స్టోర్ అవుతది. లాంగ్ లివ్డ్ ఆర్కైవ్ డేటా ఇది కూడా లెస్ థాన్ వన్స్ ఎన్ ఇయర్. ఇయర్‌లో ఒక్కసారి కంటే తక్కువ. అంటే ఆల్‌మోస్ట్ సంవత్సరానికి ఒక్కసారి కూడా మనం దాన్ని మనకు అవసరం లేదు దాంతో యాక్సెస్ చేయము అనుకున్నప్పుడు దీనికి పంపించాలి. కాకపోతే ఇది రిట్రీవ్ చేసుకోవాలంటే కూడా మీకు కావాలన్నప్పుడు రేపు డేటా కావాలంటే ఇది ఈ ఫైల్స్ కావాలంటే ఈ రోజే డౌన్‌లోడ్ పెట్టాలి. అంత టైం తీసుకుంటుంది. ఒక్కోసారి 24 అవర్స్, 48 అవర్స్ కూడా తీసుకుంటుంది. బట్ చార్జెస్ చాలా తక్కువ దీంతో కంపేర్ చేస్తే మిగతా వాటితో. అదనమాట. అట్లా మనం కాస్ట్ రెడ్యూస్ చేసుకోవాలి. తర్వాత రెడ్యూస్ రిడెండెన్సీ. సో, నాన్ క్రిటికల్ ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా విత్ మిల్లీ సెకండ్స్ యాక్సెస్ నాట్ రికమెండెడ్ యాస్ S3 స్టాండర్డ్. సో, ఇదంతా రికమెండెడ్ కాదు ఇవి. ఫ్రీక్వెంట్లీ యాక్సెస్డ్ డేటా విత్ మిల్లీ సెకండ్ యాక్సెస్. ఓకే. ఇది యాక్చువల్‌గా దీనికి వెళ్ళను దీనికి. నేను ఎందుకంటే నాన్ క్రిటికల్ డేటా లేదంటే ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా విత్ మిల్లీ సెకండ్ దానికి ఎళ్ళొచ్చు. బట్ నాట్ రికమెండెడ్. సో, అందుకే నేను దీని గురించి అంత ఎక్స్‌ప్లెయిన్ చేయను. సో, గ్లేషియర్ ఇది ఎందుకంటే ఇది ఏదైనా స్పెషల్‌గా మీకు ఇన్‌స్ట్రక్షన్స్ వస్తాయి మీ మేనేజర్ దగ్గర నుంచి. అలాంటప్పుడు దీనికి వెళ్ళటం బెస్ట్. ఫైన్. సో, ఇప్పుడు మనం ఏ స్టోరేజ్ క్లాస్‌లో మన డేటాని పెట్టాలనేది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఆ డేటా యూసేజ్‌ని బట్టి. అంటే ఆ డేటా మనకి ఎంత మట్టుకు అవసరం, ఎంత ఫ్రీక్వెంట్‌గా అవసరం అనే దాన్ని బట్టి. అది ఎవరు మీరే డిసైడ్ చేసుకోవాలి. ప్రాక్టీస్ బై ఎక్స్‌పీరియన్స్ ఇదంతా వచ్చేస్తది తెలుస్తది. సో, డోంట్ వర్రీ. బట్ ఇంకోటేంటంటే ఇక్కడ ఇంటెలిజెంట్ టైరింగ్ అనేది ఆటోమేటిక్‌గా దీన్ని మూవ్ చేస్తది. మనం యాక్సెస్ చేయకపోతే. అలాగే ఇంకొక మెథడ్ ఉంది. మాన్యువల్‌గా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా! స్టాండర్డ్‌లో ఉంది మనది. ఇప్పుడు స్టాండర్డ్ ఐఏకి నేను పంపిస్తాను. దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జస్ట్ సేవ్ చేంజెస్ ఉంది కదా! సేవ్ చేంజెస్ కొడితే ఎళ్ళిపోద్ది. సక్సెస్‌ఫుల్లీ ఎడిటెడ్ స్టోరేజ్ క్లాస్ వచ్చింది కదా! సో, అది మాన్యువల్‌గా ఎళ్ళిపోయిందనమాట. దీన్ని క్లోజ్ చేసుకొని ఇప్పుడు దీన్ని గాన చూస్తే ఐఏ వచ్చింది చూడండి. స్టాండర్డ్ ఐఏ వచ్చింది. సో, ఇట్లా ఒకవేళ మనం మర్చిపోయామనుకోండి, ఇది 1 మంత్ ఒకవేళ మనం 1 మంత్ వరకు యాక్సెస్ చేయకపోయినా దీన్ని మూవ్ చేయటం గ్లేషియర్‌కి లేదంటే వేరే స్టోరేజ్ క్లాస్‌కి మూవ్ చేయటం మర్చిపోయామనుకోండి, అప్పుడు అన్నెసెసరీగా మనకి చార్జెస్ పడతాయి. అందుకే దీన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ ఎలా చేస్తామంటే, లైఫ్ సైకిల్ రూల్ అని ఒకదాన్ని క్రియేట్ చేసి, మనం దీన్ని ఆటోమేట్ చేయొచ్చనమాట. S3 బకెట్ క్రియేట్ చేసాం. అందులోకి ఒక ఆబ్జెక్ట్ అంటే మనం ఒక ఫైల్‌ని అందులో అప్‌లోడ్ చేసాం. బై డిఫాల్ట్ అది స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్‌లో స్టోర్ అయింది. మనం దాన్ని ఏం చేసాం, స్టాండర్డ్ ఐఏకి అంటే నెక్స్ట్ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్ నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్‌కి మూవ్ చేసాం మాన్యువల్‌గా. అయితే ఇప్పుడు మాన్యువల్‌గా మూవ్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటంటే, ప్రాబ్లమ్ ఏం లేదు చేసుకోవచ్చు. ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఒక స్టోరేజ్ క్లాస్‌కి. ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ ఫైల్స్, థౌసండ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా! మన దగ్గర చాలా డేటా ఉంటుంది కదా! సో, దాన్ని మొత్తాన్ని మాన్యువల్‌గా గుర్తుపెట్టుకొని చెయ్యాలి అంటే కష్టం మర్చిపోవచ్చు. మర్చిపోయినప్పుడు ఏమవుతది? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉంది కదా! ఈ స్టోరేజ్ క్లాసెస్. సో, దీని నుంచి మాన్యువల్‌గా చేయొచ్చు. బట్ మర్చిపోయామనుకోండి,
మర్చిపోయినప్పుడు కాస్ట్ అనవసరంగా ఎక్స్ట్రా పడుతుంది. అన్నెసరీగా చార్జెస్ ఎక్కువ పడతాయి. సో, అందుకని మనం దాన్ని ఏం చేస్తామంటే, సో, ఆటోమేట్ చేస్తాం. ఆటోమేట్ ఎలా చేయాలి అంటే, ఒకటి ఇంటెలిజెన్స్ టైరింగ్ క్లాస్‌ని యూజ్ చేసి చేయొచ్చు. లేదంటే లైఫ్ సైకిల్ రూల్‌ని క్రియేట్ చేసి చేయొచ్చు. ఇంటెలిజెంట్ టైరింగ్‌కి, లైఫ్ సైకిల్ రూల్‌కి డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటెలిజెంట్ టైరింగ్‌లో ఎలా అంటే సమ్ పర్టిక్యులర్ యాక్సెస్‌ని రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. అదే లైఫ్ టైమ్‌లో మనకు కావాల్సినప్పుడు గాని మనం సెట్ చేసామంటే, రూల్ క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఒక స్టోరేజ్ క్లాస్‌కి మూవ్ అయిపోతూ ఉంటుందది. ఆ డేటా, ఆ ఆబ్జెక్ట్. ఫైన్. సో, ఇప్పుడు నేను లైఫ్ టైమ్ అది లైఫ్ సైకిల్ రూల్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో, దానికంటే ముందు మనం ఇప్పుడు స్టాండర్డ్ ఫ్రీక్వెంట్ క్లాస్ నుంచి స్టాండర్డ్ అయ్యే ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్‌కి మూవ్ చేసాం గదా! సో, దీన్ని మళ్ళీ తిరిగి ఫస్ట్ స్టోరేజ్ క్లాస్‌కి పంపిద్దాం. స్టాండర్డ్ ఫస్ట్ ఇక్కడే ఉన్నింది గదా! సో, నేను చెప్పాను గదా! ఇంటెలిజెన్స్ టైరింగ్ ఇదనమాట. డేటా విత్ చేంజింగ్ ఆర్ అన్‌నోన్ యాక్సెస్ ప్యాటర్న్స్. సో, అన్‌నోన్ యాక్సెస్ ప్యాటర్న్స్ నుంచి కూడా ఇది అవుతది. లైఫ్ టైమ్ అది లైఫ్ సైకిల్ రూల్‌లో అయితే అలా అవ్వదు. అంతే డిఫరెన్స్. అది. సో, మాక్సిమం లైఫ్ సైకిల్ రూల్‌ని మనం క్రియేట్ చేస్తాం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్‌లో. ఎందుకంటే ఈ మాన్యువల్ ప్రాసెస్‌ని అవాయిడ్ చేయటం కోసం. యాహ్! సో, ఇప్పుడు సేవ్ చేంజెస్. లైఫ్ సైకిల్ రూల్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఫుల్లీ ఎడిటెడ్ స్టోరేజ్ క్లాస్. ఫైన్. సో, క్లోజ్ చేసి దీన్ని క్లోజ్ చేద్దాం. మన డేటా ఎక్కడుంది? యెస్. స్టోరేజ్ క్లాస్, స్టాండర్డ్ స్టోరేజ్. సో, మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. తెచ్చేసాం దాన్ని. ఇప్పుడు దీన్ని మనం లైఫ్ సైకిల్ రూల్ క్రియేట్ చేయాలంటే, సో, ఒకసారి బకెట్ మీద క్లిక్ చేద్దాం. బకెట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మేనేజ్మెంట్ ఉంది కదా! సో, జస్ట్ ఈ మేనేజ్మెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే, ఇక్కడ చూడండి లైఫ్ సైకిల్ రూల్స్ ఉంది కదా! లైఫ్ సైకిల్ రూల్. ఇక్కడ క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి లైఫ్ సైకిల్ రూల్ నేమ్. దీనికి ఒక నేమ్ ఇవ్వాలి. నేనేమి ఇస్తానంటే ప్రసాద్ 8890 రూల్ సంథింగ్ ఏదైనా ఇవ్వచ్చు. ఓకే. సో, లిమిట్ ద స్కోప్ ఆఫ్ ద రూల్ యూజింగ్ సో, 1 ఆర్ మోర్ ఫిల్టర్స్ ఇట్స్ ఓకే. ప్రిఫిక్స్ ఏదో ఒకటి అంటే ఇక్కడ ఎట్లా ఉంటదంటే ఈ ఏదంటే అది ఇట్లా మూవ్ అయిపోకుండా పర్టిక్యులర్ ప్రిఫిక్స్ ఉండేది మూవ్ అవ్వాలంటే మనం పీడీఎఫ్ ప్రిఫిక్స్ ఉండేటివి మూవ్ అవ్వాలంటే పీడీఎఫ్ అని ఇస్తాం. అలాగే ఎక్స్ఎల్ఎస్ అలాగే మల్టిపుల్ ప్రిఫిక్సెస్ కూడా మనం ఆల్ ప్రిఫిక్సెస్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అది. ఇక్కడ ఆబ్జెక్ట్ ట్యాగ్స్ దట్స్ ఓకే. స్పెసిఫిక్ మినిమమ్ ఆబ్జెక్ట్స్ అంటే పర్టిక్యులర్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్‌ని మూవ్ చేయాలంటే అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే S3 బకెట్ స్టోరేజ్‌కి లిమిటేషన్ లేదు. అన్‌లిమిటెడ్ స్టోరేజ్ అది. బట్ ఈచ్ ఆబ్జెక్ట్‌కి లిమిట్ ఉంది. సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్‌కి లిమిట్ ఉంది. ఎంత సైజ్ అంటే అంత సైజ్ ఆబ్జెక్ట్‌ని మీరు స్టోర్ చేయటానికి లేదు S3లో. సో, అది మాక్సిమం సైజ్ వచ్చి 5 టెరాబైట్. 5 టెరాబైట్స్ వరకు ఉన్న ఆబ్జెక్ట్‌ని మనం స్టోర్ చేయొచ్చు. అంతకంటే ఎక్స్‌ట్రా ఉంటే అది వేరే సినారియో. అది డైరెక్ట్‌గా మనం చేయలేం దాన్ని. యాహ్! సో, ఇక్కడ చూడండి లైఫ్ సైకిల్ రూల్ యాక్షన్స్. సో, చూస్ ద యాక్షన్స్ యూ వాంట్ ఏమేమి కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఒకసారి మీరు ఇవన్నీ చదివితే మీకే అర్థమైపోతుంది. ట్రాన్సిషన్ కరెంట్ వెర్షన్స్. సో, ఇందాక వర్షనింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా! కరెంట్ వెర్షన్స్ మాత్రమే మనకి మూవ్ అవ్వాలనుకుంటే, కరెంట్ వెర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ మాత్రమే మూవ్ అవ్వాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇప్పుడు పక్కన ట్రాన్సాక్షన్ ఆర్ చార్జ్డ్ అంటే ఎంత చార్జో అక్కడ నుంచి అది కావాలంటే మీరు ప్రైజింగ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు. చూడండి ఒకసారి చదవండి ఎందుకైనా. యాహ్! సో, ఇక్కడ చూడండి. చూస్ స్టోరేజ్ ఓకే. ఇక్కడ మనం క్రియేట్ చేయాలి. మన ఆబ్జెక్ట్ వచ్చి ఆల్రెడీ స్టాండర్డ్ క్లాస్‌లో ఉంది. ఇది స్టాండర్డ్ ఐఏ ఇన్‌ఫ్రీక్వెంట్ యాక్సెస్. ఇక్కడ నంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్ ఉండాలి అంటే 30 డేస్. 30 డేస్ ఉండాలి. తర్వాత ఇంకా యాడ్ ఎ ట్రాన్సిషన్ 30 డేస్ వరకు దీన్ని కానీ మనం యాక్సెస్ చెయ్యకపోతే డైరెక్ట్‌గా నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్‌కి ఇది మూవ్ అవ్వాలి ఆటోమేటిక్‌గా అనుకున్నప్పుడు ఈన్ని యాడ్ చేయాలి. ఇంటెలిజెన్స్ టైరింగ్ ఇక్కడ మళ్ళీ 30 డేస్ ఇందులో ఉంటుంది. చూడండి. ద ఇంటీజర్ వాల్యూ ఫర్ ఇంటెలిజెంట్ టైరింగ్ మస్ట్ బి అట్‌లీస్ట్ 30 మోర్ థాన్ ద వాల్యూ.
అట్‌లీస్ట్ 30 మోర్ దాన్. సో, ఫైన్. అలాగే మీరు ఇక్కడ దాన్ని 25 చూసారనుకోండి, అది తీసుకోదు. మళ్ళీ ఎర్రర్ వస్తది. సో, అలాగే ఇది చి కాదు. సంథింగ్ 90 అని ఇంతకుముందు ఇక్కడే రెడ్ కలర్ ఎర్రర్ వచ్చేది. ఎర్రర్ మెసేజ్. సో, ఇప్పుడు అది చూపించట్లేదు. ఓకే. ఫైన్. మీరు ఇచ్చేస్తే కూడా మీరు మళ్ళీ క్రియేట్ రూల్ కొట్టినప్పుడు ఇక్కడ క్రియేట్ రూల్ కొట్టినప్పుడు ఈ వాల్యూస్ ఏదన్నా రాంగ్ ఉంటే అది ఎర్రర్ చూపిస్తది. రూల్ క్రియేట్ అవ్వదు. సో, అప్పుడు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ యాడ్ ట్రాన్సాక్షన్. ఇక్కడ చూడండి. వన్ జోన్. మీకు తెలుసు డిఫరెన్స్. వన్ జోన్‌కి దీనికి ఇంటెలిజెన్స్ స్టైరింగ్‌కి. ఇక్కడేమో 3 అవైలబిలిటీ జోన్స్‌లో స్టోర్ అవుతది డేటా. ఇక్కడ మాత్రం సింగిల్ జోన్‌లోనే స్టోర్ అవుతది. యాహ్! ఇక్కడ నంబర్ ఆఫ్ డేట్స్ ఎన్ని డేస్ ఉంచాలనుకుంటే 30 అనే పెడదాం. చూద్దాం. 30 డేసే పెడదాం. తర్వాత మీకు ఐడియా రావాలంటే ఇక్కడ ఎర్రర్ రావాలి. ఎర్రర్ వచ్చినప్పుడు మీకు అక్కడ క్లియర్‌గా ఫైన్. యాడ్ ట్రాన్సిషన్. యాడ్ ట్రాన్సిషన్. ఇక్కడ గ్లేషియర్ ఫ్లెక్సిబుల్ రిట్రీవల్. ఇక్కడ 60 అంటే 60 డేస్ వరకు దీంట్లో ఉండాలి. 60 డేస్ వరకు ఎవరు యాక్సెస్ చేయకపోతే నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్‌కి మూవ్ చేయమని దీని మీనింగ్. ఇప్పుడు యాడ్ ట్రాన్సిషన్. ఫైన్. ఇక్కడ మళ్ళీ నేను 90 డేస్ ఇస్తాను. ఇక్కడ 60 ఇచ్చాననుకోండి మళ్ళీ ఎర్రర్ వస్తది. ఇక చూడండి అందుకే ఇక్కడ చూపిస్తుంది. ఇంటీజర్ వాల్యూ అట్‌లీస్ట్ 90 అని చెప్తుంది చూడండి. 60 ఇచ్చేసరికి అది సో 90 డేస్ అంటే 3 మంత్స్. ఇందాక మనం చెప్పుకున్నాం. గ్లేషియర్‌లో క్వార్టర్‌లో అంటే 3 మంత్స్‌లో ఒకసారి మాత్రమే యాక్సెస్ చేసేగలిగితే దీనికి పంపిస్తానండి. అది. ఫైన్. నెక్స్ట్ యాడ్ ట్రాన్సిషన్. సో, అంతే. డీప్ గ్లేషియర్ వెళ్ళిపోయింది కదా! ఇప్పుడు ఈ వాల్యూస్‌లో ఏదైనా చేంజ్ ఉంటే, రాంగ్ ఉంటే క్రియేట్ రూల్ కొట్టినప్పుడు మీకు అది రెడ్ కలర్‌లో డిస్‌ప్లే చేస్తది. మీకు ఇచ్చేస్తది. ఎంతుండాలని. సో, అదే ఇక్కడ మీరు ఒక్కసారి మీరు ఎన్ని రోజులు పెట్టారో ఇక్కడ చూసుకోవచ్చు. రివ్యూ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఎలా ఇది అర్థమవ్వాలి అంటే ఇది 1కి 2, 3 సార్లు వినాలి. ఈ వీడియోని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టికల్‌గా ఇంకా మీరు అసలు ఈ లైఫ్ సైకిల్ రూల్ క్రియేట్ చేయాలి అన్నా, లేకపోతే మాన్యువల్‌గా ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకొక స్టోరేజ్ క్లాస్‌కి డేటాని ఆబ్జెక్ట్స్‌ని మూవ్ చేయాలన్నా, లేదంటే ఇంటెలిజెన్స్ స్టైరింగ్ దీన్ని యూజ్ చేయాలన్నా, అసలు ఈ డేటా ఎలాంటిదో, ఎంత మటుకు ఈ డేటాని యాక్సెస్ చేస్తామో, ఎంత ఫ్రీక్వెంట్‌గా మీకు క్లియర్ ఐడియా ఉండాలి. డోంట్ వరీ బై ప్రాక్టీస్ వచ్చేస్తదది. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అదంతా ఏమి అడగను. క్రియేట్ రూల్ కొడుతున్నాను. చూడండి. ఇక్కడేంది ద ఇంటిజర్ వాల్యూ ఫర్ ఇంటెలిజెంట్ టైరింగ్ మస్ట్ బి అట్‌లీస్ట్ 30 మోర్ దాన్ ద వాల్యూ ఆఫ్ స్టాండర్డ్ ఐఏ. అట్‌లీస్ట్ 30 అంటే ఇక్కడ ఆల్రెడీ 30 డేస్ అక్కడ ఉంది. 60 ఇద్దాం. 60 ఉండాలి ఇక్కడ. అవైలబిలిటీ జోన్. ఇక్కడ చూడండి. ఇక్కడ 60 ఇద్దాం ఇక్కడ. తర్వాత ఇక్కడ 90 ఇద్దాం. ఇక్కడ 180 ఇద్దాం. 180 ఇవ్వాలి ఇక్కడ. సో, మళ్ళీ ఇప్పుడు ట్రై చేద్దాం. సో, జస్ట్ మీకు అర్థం కావడం కోసం నేను ఇట్లా చూస్తున్నాను. మీరు ఒకసారి దీన్ని గాని 1కి 2 సార్లు వింటే నీకు అర్థం. క్రియేట్ రూల్. మళ్ళీ ఏదో ఎర్రర్ వచ్చింది చూడండి. అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎర్రర్ అకర్డ్. ట్రై అగైన్ లేటర్. ఇఫ్ ఎర్రర్ పర్సిస్ట్ కాంటాక్ట్ ఏడబ్ల్యూఎస్ సపోర్ట్. సో, ఇక్కడ ఏమొచ్చిందో చూద్దాం. డేస్ ఇన్ ద ట్రాన్సాక్షన్ యాక్షన్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్ వన్ జోన్ ఐఏ ఫిల్టర్ ప్రిఫిక్స్ పీడీఎఫ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ డేస్ ఇన్ ట్రాన్సాక్షన్. పీడీఎఫ్ ఎక్స్‌టెన్షన్స్‌తో ఉండేది మస్ట్ బి గ్రేటర్ దాన్ డేస్. సో, డేస్ ఎక్కువ ఉండాలి. అంటే ఇంకొకసారి మనం ఇది ఉంది కదా! వన్ జోన్ ఓకే. ఇంటెలిజెన్స్ స్టైరింగ్ కంటే ఎక్కువ 90 డేస్ పెడదాం. సో, అప్పుడు ఇక్కడ 120 ఆర్ సంథింగ్. సో, ఇక్కడ 210 పెడదాం. 210. ఇప్పుడు మీకు ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదొచ్చి 1 మంత్. 1 మంత్ వరకు ఇక్కడ ఉంటుంది. 1 మంత్ వరకు ఎవరు యాక్సెస్ చేయకపోతే ఇది ఇక్కడికి మూవ్ అవుతది. 29థ్ డే యాక్సెస్ చేస్తే కూడా మూవ్ అవ్వదు మళ్ళీ మాన్యువల్‌గా. సో, తర్వాత 60 ఆహ్, 60 డేస్ ఇక్కడుంటుంది. తర్వాత ఇక్కడికెళ్తది. ఇక్కడ 90 డేస్ ఉంటది. తర్వాత ఇక్కడికి మూవ్ అవుతది. ఇక్కడ 120 డేస్ ఉంటది. అంటే 3 మంత్స్. 3 మంత్స్ 4 మంత్స్. యాహ్! తర్వాత ఇక్కడికెళ్ళుద్ది. ఆహ్,
ఈ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్ అనేది లాస్ట్. ఇందులో చార్జెస్ చాలా తక్కువ పడతాయి. ఫైన్. సో, నౌ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ట్రై చేద్దాం. ఇట్లా మీరు ట్రై చేస్తే నీకు అర్థమవుతుంది. క్రియేట్ రూల్. తర్వాత బై ప్రాక్టీస్ ఇది అలవాటయిపోద్ది. ఎన్ని రోజులు దేంట్లో ఉండాలి అనేది. చూడండి. సో, ఇట్లా జస్ట్ సక్సెస్‌ఫుల్లీ యాడెడ్. రూల్ క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఆటోమేటిక్‌గా మన ఆబ్జెక్ట్స్ అందులోకి మూవ్ అవుతుంటాయి. పీడీఎఫ్ అనే ఆహ్, ప్రిఫిక్స్ ఉండేటివి. అలాగే మీరు అన్ని ప్రిఫిక్సెస్ కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవచ్చు. ఫైన్. సో, ఇట్లా బకెట్ క్రియేట్ చేసి అందులో ఆబ్జెక్ట్స్‌ని అప్‌లోడ్ చేసి లైఫ్ సైకిల్ అంటే మాన్యువల్‌గా నువ్వు మూవ్ చేయొచ్చు. ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఒక స్టోరేజ్ క్లాస్‌కి. అలాగే ఆటోమేటిక్‌గా లైఫ్ సైకిల్ రూల్ క్రియేట్ చేసి కూడా ఇలాగ చేయొచ్చు. ఫైన్. ఇప్పుడు మనం ఈ బకెట్‌ని ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. తర్వాత స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్‌కి ఇంకొక బకెట్ క్రియేట్ చేయాలి. ఎలా చేయాలంటే ఇప్పుడు చూడండి బకెట్‌ని డిలీట్ చేసే ముందు బకెట్‌ని ఎంప్టీ చేయాలి. అంటే బకెట్‌లో ఉన్న డేటా మొత్తాన్ని డిలీట్ చేయాలి. లేకపోతే అది డిలీట్ అవ్వదు. సో, అది చూద్దాం. ట్రై చేద్దాం ఒకసారి చూపిస్తాను. ఈ బకెట్ మీద క్లిక్ చేసి సో, నావిగేట్ అవ్వాలంటే ఇక్కడే బెస్ట్. ఇదే ఇక్కడికి వెళ్ళండి. బకెట్ ఇది కదా మనది ప్రసాద్ 8890. సో, దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడతాను. డిలీట్ అవుద్దో లేదో చూద్దాం. డిలీట్ అవ్వదు. నేను చెప్పాను కదా! ఎందుకంటే ఫస్ట్ ఎంప్టీ చేయాలి దాన్ని. చూడండి. ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ ఎంప్టీ బకెట్ అని కొట్టి అప్పుడు మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతది. పర్మనెంట్‌లీ డిలీట్ అని. అంటే బై మిస్టేక్ ఏమన్నా చేశారేమో. పర్మనెంట్‌లీ డిలీట్ అని టైప్ చేసి సో, ఇక్కడ అదే అడుగుతుంది చూడండి. టు కన్ఫర్మ్ డిలీషన్ టైప్ పర్మనెంట్‌లీ డిలీట్ ఇన్ ద టెక్స్ట్ ఇన్‌పుట్ ఫీల్డ్ అని. యెస్. ఇప్పుడు ఇది ఎంప్టీ అవుతది. ఎంప్టీయింగ్ బకెట్. సక్సెస్‌ఫుల్లీ ఎంప్టీడ్ బకెట్ అంటే డేటా డిలీట్ అయింది. ఇప్పుడు మనం బకెట్‌ని డిలీట్ చేయొచ్చు. ఫైన్. సో, బకెట్‌ని మనం డిలీట్ చేయాలంటే ఇక్కడ ఎగ్జిట్ కొట్టండి. ఎగ్జిట్ కొట్టినప్పుడు బకెట్‌కొచ్చేసాం. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు డిలీట్ ఉంది కదా! జస్ట్ డిలీట్ కొడితే మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతది. బకెట్ నేమ్ ఎంటర్ చేయమంటది. చూడండి. కన్ఫర్మేషన్ కోసం ప్రసాద్ 8890 బకెట్ నేము. డిలీట్ బకెట్ ఉంది కదా! డిలీట్ బకెట్. థాట్స్ ఇట్. సక్సెస్‌ఫుల్లీ డిలీటెడ్ బకెట్. యెస్. గైస్ ఇప్పుడు మనం స్టాటిక్ వెబ్‌సైట్‌ని S3 బకెట్‌లో ఎలా హోస్ట్ చేస్తామో చూద్దాం. ఫైన్. ఇది S3 బకెట్ కదా! ఈ S3 బకెట్ అయితే మనం ఏం చేస్తామంటే వెబ్‌సైట్‌ని HTMLలో కోడ్ రాసి, వెబ్‌సైట్‌కి HTMLలో కోడ్ రాసి ఇందులో పోస్ట్ చేస్తాం. ఈ S3లో. సో, index.html ఫైల్ అనుకోండి. సో, మామూలుగా అయితే రియల్ టైమ్‌లో మనం రియల్ కోడ్ రాస్తాం. ఇక్కడ జస్ట్ సింపుల్‌గా నేను నోట్‌ప్యాడ్‌లో HTML ఫైల్ అనే ఎక్స్‌టెన్షన్ ఇచ్చి నేను చేసి చూపిస్తాను. చూడండి. జస్ట్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ విత్ ప్రసాద్ డాట్ హెచ్‌టిఎంఎల్ అనే ఫైల్‌ని నేను రాసి ఇందులో అప్‌లోడ్ చేస్తాను ఫస్టు. సో, అక్కడి నుంచి చూద్దాం. సో, తర్వాత మనం దాన్ని ఇంటర్నెట్ నుంచి యాక్సెస్ చేసి చూద్దాం. ఫైన్. ఫస్ట్ ఒక బకెట్ క్రియేట్ చేద్దాం. ఇందాక బకెట్ మనం డిలీట్ చేసాం కదా! లెట్ మీ క్రియేట్ న్యూ బకెట్. యాహ్! క్రియేట్ బకెట్. యెస్. సో, మీకు తెలుసు ఇప్పుడు బకెట్ ఎలా క్రియేట్ చేయాలో. జనరల్ పర్పస్ అలాగే ఉంచేద్దాం. తర్వాత ప్రసాద్ 8989 నేనిదో యెస్. డైరెక్ట్‌లీ యాహ్! ఇక్కడ పబ్లిక్ బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఉంది కదా! దీన్ని మాత్రం అన్‌బ్లాక్ చేద్దాం పబ్లిక్ యాక్సెస్. ఎందుకంటే మనం ఇక్కడ ఈ S3 బకెట్‌లో వెబ్‌సైట్ హోస్ట్ చేసిన తర్వాత ఇంటర్నెట్ నుంచి యూజర్స్ కనెక్ట్ అవ్వాలి కదా! యూజర్స్ కనెక్ట్ అవ్వాలి అంటే పబ్లిక్ యాక్సెస్‌ని బ్లాక్ చేస్తే కనెక్ట్ అవ్వలేరు. అందుకే పబ్లిక్ యాక్సెస్‌ని అన్‌బ్లాక్ చేశాను. అదే ఇందాకైతే S3లో ఆబ్జెక్ట్స్‌ని యాక్సెస్ చేయకూడదు కాబట్టి పబ్లిక్ దాన్ని అప్పుడు బ్లాక్ చేసాం. ఇప్పుడు అన్‌బ్లాక్ చేస్తున్నాం. వెబ్‌సైట్ కాబట్టి యాక్సెస్ చేయాలి కాబట్టి, యాక్సెస్ కావాలి కాబట్టి. ఫైన్. నౌ లెట్ మీ క్రియేట్ ఎ బకెట్. యాహ్! బకెట్ క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ సింపుల్‌గా హెచ్‌టీఎంఎల్ ఫైల్ రియల్ కోడ్ మనం రాయట్లేదు కాబట్టి ఒక నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి నోట్‌ప్యాడ్‌లో జస్ట్ నాకు ఏదైతే డిస్‌ప్లే అవ్వాలనుకుంటున్నానో దాన్ని స్టోర్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే. సో, ఇది నోట్‌ప్యాడ్ అనుకుంటే ఈ నోట్‌ప్యాడ్‌లో నేను జస్ట్ సింపుల్‌గా నాకు డెవాప్స్ విత్ ప్రసాద్ అని
నాకు డిస్‌ప్లే అవ్వాలి. ఈ వెబ్‌సైట్‌ని నేను యాక్సెస్ చేసినప్పుడు. ఫైన్. దీనికి నేను ఒక నేమ్ ఇస్తాను. సేవ్ యాస్ షాప్‌లో ఓకే. స్విఫ్ట్ ప్రసాద్ డాట్ హెచ్‌టిఎంఎల్ అని ఇస్తాను. ఫైన్. సేవ్. సో, దీన్ని అప్‌లోడ్ చేస్తాను ఇప్పుడు ఇందులో. నేను బకెట్‌లోనే ఉన్నాను గదా! యెస్. ఐయామ్ ఇన్ బకెట్. ఇక్కడ చూడొచ్చు. బకెట్ దీన్ని క్లోజ్ చేసుకోండి. క్లియర్‌గా కనిపిస్తది. ఫైన్. అప్‌లోడ్స్. మీకు తెలుసు ఎలా అప్‌లోడ్ చేయాలో. ఫస్ట్ అయితే అప్‌లోడ్ చేద్దాం. తర్వాత ఏం చేయాలో చూద్దాం. యాహ్! యాడ్ ఫైల్స్ ఫోల్డర్ ఏమి అవసరం లేదు. ఇక్కడ డెస్క్‌టాప్‌లో ఉన్నాను. డెవాప్స్ విత్ ప్రసాద్ హెచ్‌టిఎంఎల్. ప్రసాద్ డాట్ హెచ్‌టిఎంఎల్ దెన్ అప్‌లోడ్స్. అప్‌లోడ్స్ క్లిక్ చేస్తే అప్‌లోడ్ అవుతది. అప్‌లోడింగ్. ఫైన్. సో, అప్‌లోడ్ సక్సీడెడ్. అప్‌లోడ్ సక్సెస్ అయింది. అప్‌లోడ్ అయిపోయింది. హెచ్‌టిఎంఎల్ ఫైలు. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసి బకెట్‌లోకి వెళ్తాను. యాహ్! ఇప్పుడు బకెట్‌లో ఉన్నాను. ఈ ప్రాపర్టీస్ ఉంది గదా! ప్రాపర్టీస్‌లోకెళ్ళండి. ప్రాపర్టీస్‌లోకెళ్ళిన తర్వాత డౌన్‌కెళ్ళు. కంప్లీట్ డౌన్. యాహ్! స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ ఉంది గదా! ఈ సెక్షను బై డిఫాల్ట్ డిజేబుల్డ్‌లో ఉంటుంది. డిజేబుల్ చేస్తుంది. జస్ట్ ఎడిట్ చేసి దీన్ని ఎనేబుల్ చేద్దాం. యెస్. ఎనేబుల్డ్. నౌ ఇక్కడ చూడండి ఇండెక్స్ డాక్యుమెంట్ ఉంది గదా! ఇక్కడ డెవాప్స్ విత్ శాంత్ డాట్ హెచ్‌టిఎంఎల్. ఫైన్. అంతే. ఇప్పుడు దీన్ని సేవ్ చేంజెస్ చేద్దాం. యెస్. సేవ్ చేంజెస్ అయింది. మళ్ళీ పర్మిషన్స్ ఉంది గదా! ఈ పర్మిషన్స్ దగ్గరికెళ్దాం. పర్మిషన్స్ దగ్గరికెళ్ళినప్పుడు ఈ బ్లాక్ పబ్లిక్ యాక్సెస్ ఇందాక మనం అన్‌బ్లాక్ చేసాం. లేకపోతే మీరు అన్‌బ్లాక్ చేయాలి ఇక్కడ. ఇక్కడ బకెట్ పాలిసీ ఉంది గదా! ఈ బకెట్ పాలిసీ ఇవ్వాలి. సో, ఇప్పుడు ఇదంతా మొత్తం మనం నేర్చుకోవాలంటే కొంచెం క్లమ్జీ ఉంటుంది. బిగినింగ్ స్టేజ్‌లో. కాబట్టి నేను జస్ట్ ఈ పాలిసీని ఎక్కడి నుంచి తీసుకోవాలనేది జస్ట్ చాట్‌జీపీటీని అడిగి ఈ పాలిసీ తీసుకొని ఈ వెబ్‌సైట్‌ని హోస్ట్ చేసి యాక్సెస్ చేసి చూద్దాం. సో, బై ప్రాక్టీస్ మీకే వస్తుంది. నేను వన్స్ ఈ వీడియోస్ అన్నీ నేను అయిన తర్వాత ఈ అడ్వాన్స్‌డ్ టాపిక్స్ మళ్ళీ నేను కవర్ చేస్తాను. డోంట్ వరీ. ఫైన్. సో, ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇందులో చాట్‌జీపీటీకెళ్దాం. చాట్‌జీపీటీ ఆన్‌లైన్. సో, ఇందులో ప్రాంప్ట్ ఎలా ఇస్తారంటే సింపుల్‌గా జనరేట్ ఎ స్క్రిప్ట్. జనరేట్ S3 bucket policy um, to access static website. జస్ట్ అంతే. యాహ్! ఇక్కడ ఇచ్చింది కదా! సో, ఫస్ట్‌ది తీసుకోండి. ఫస్ట్‌ది జస్ట్ కాపీ చేసుకొని పాలిసీ స్క్రిప్ట్ కాపీ చేసుకొని ఇక్కడికెళ్ళి ఇక్కడ చూడండి ఎడిట్ ఉంది కదా! ఎడిట్ కొట్టి ఈ విండో వస్తది. ఈ విండోలో దీన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఎవరి బకెట్ నేమ్ ఉంది కదా! బకెట్ నేమ్ ఇవ్వాలి. బకెట్ నేమ్ ఏంటి మనది? ప్రసాద్ 9898 సారీ 8989 చూడండి. ప్రసాద్ 8989 ప్రసాద్ 8989 ఫైన్. వస్తుంది. ఆ! సో, ఇక్కడ ఏదో సంథింగ్ ఇష్యూ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే జస్ట్ ఇదంతా ఏమి అవసరం లేదు. ఒక్కసారి ఇది క్లోజ్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం అంతే. సో, మీకెప్పుడైనా వచ్చినప్పుడు జస్ట్ సింపుల్‌గా చెప్తున్నాను. ఓకే. సో, ఎడిట్ కొట్టి ఎందుకంటే మళ్ళీ దాన్ని ట్రబుల్ షూట్ చేయడానికి వెళ్తే సో, వేరే ఇష్యూస్ వస్తాయి. ఒకసారి అలవాటయిన తర్వాత కావాలంటే జస్ట్ క్లోజ్ చేయండి. ఫైన్. సో, ఇప్పుడు వాట్సాప్ నేమ్ చేంజ్ చేయాలి. సో, ఇందాక బై మిస్టేక్ ఏదో అది ఈ కాలమ్ సారీ ఆ రో డిలీట్ అయింది. అందుకే మనకి
ఎర్రర్. చార్జ్ 8989. దట్స్ ఇట్. చేంజెస్. యెస్. సక్సెస్‌ఫుల్లీ ఎడిటెడ్ బకెట్ పాలిసీ. సో, ఈ మెసేజ్ రావాలి మనకి. అలాగే ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రాపర్టీస్ ఉంది కదా! ఈ ప్రాపర్టీస్ దగ్గరికెళ్దాం ఒకసారి. దగ్గరికెళ్ళి ఈ స్టాటిక్ వెబ్‌సైట్ ఉంది కదా! స్టాటిక్ వెబ్‌సైట్ హోస్టింగ్ అనే సెక్షన్‌లో ఇక్కడ చూడండి. బకెట్ వెబ్‌సైట్ ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ అంటే ఏంటి? సో, మనకి ఎక్కడైతే అది హోస్ట్ చేస్తున్నామో అది. దీన్ని ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇది యూఆర్ఎల్ అనమాట. మన వెబ్‌సైట్‌ని యాక్సెస్ చేయడానికి యూఆర్ఎల్ ఇది. సో, దీన్ని కాపీ చేసుకోండి ఇక్కడ. లేదంటే అక్కడైనా క్లిక్ చేయొచ్చు. న్యూ బ్రౌజర్‌లో దీన్ని నేను ఓపెన్ చేస్తాను. బ్రౌజర్ న్యూ ఓపెన్ చేసి ఎంటర్. సో, ఇప్పుడు మనం దీన్ని డొమైన్ నేమ్ లాగా చూడండి ఇక్కడ. డెవాప్స్ విత్ ప్రసాద్ అని డిస్‌ప్లే. సో, అంటే మన వెబ్‌సైట్. ఇక్కడ రియల్ కోడ్ రాసి ఇందులో హోస్ట్ చేస్తే రియల్ వెబ్‌సైట్ ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతుంది. యాక్సెస్ చేయొచ్చనమాట. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే రియల్ వెబ్‌సైట్ అయినప్పుడు ఈ యూఆర్ఎల్‌ని జస్ట్ డీఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ లాగా మనం కన్వర్ట్ చేస్తాం. రౌట్ 53ని యూజ్ చేసి అమెజాన్‌లో అదొక అమెజాన్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్. సో, అలా చేస్తామనమాట. సో, గైస్ ఇది ప్రాక్టీస్ చేయండి. సో, మనం దీంట్లో ఎలా చేయాలి? ఆహ్, వెబ్‌సైట్ అంటే బకెట్ ఎలా క్రియేట్ చేయాలి చూసాం. అలాగే వెబ్‌సైట్‌ని ఎలా హోస్ట్ చేయాలో చూసాం. స్టాటిక్ వెబ్‌సైట్‌ని ఎలా హోస్ట్ చేయాలో చూసాం. కాబట్టి మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తేనే గుర్తుంటాయి. ఒకటికి 2 సార్లు వినాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇంటర్వ్యూలో 100% S3 నుంచి క్వెషన్స్ వస్తాయి. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ఇంటర్వ్యూ అయినా సో, ఎనీ ఏడబ్ల్యూఎస్ ఇంటర్వ్యూ. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. ఫైన్. అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మీకు ఫ్రీ క్లౌడ్ కోర్సెస్ నేను వీడియోస్ అప్‌లోడ్ చేసినప్పుడల్లా మీకు ఇన్‌స్టంట్ మెసేజెస్ వస్తుంది. ఇంకా అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడే ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతది. అప్పుడు ఎవరైతే ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటారో క్లౌడ్ కోర్సెస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫైన్. ఇంకా డే డే 4 వీడియోలో కలుద్దాం. డే 4 వీడియోలో EC2 ఇన్స్టెన్స్ కవర్ చేస్తాం. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫైన్. ఎవరైనా AWS అఫిలియేటర్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోతే ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. అలాగే ప్రాక్టీస్ చేయండి ప్రతిదీ. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నచ్చితే కూడా కామెంట్ చేయండి ప్లీజ్. థాంక్ యూ గైస్. బై.